ఒక రోజంతా దేవుని సన్నిధిలో గడపడం, ఒక రోజంతా దేవుని కోసం కేటాయించడం అనేది చాలా గొప్ప ఆలోచన ఇది. నిజంగా ఒకనాడు దేవుడు తన పిల్లలైన ఇశ్రాయేలు నుంచి కోరుకున్నది. ఆయన విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేయడం వెనుకున్న కారణం కూడా అదే. ఒక రోజంతా ఆయన కోసం కేటాయించాలి తన పిల్లలందరూ. ఆయన సన్నిధిలో గడపాలి. ఆయన చేసిన మేలులన్నిటినీ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వారి మధ్య చేసిన అద్భుత కార్యాలు, ఆయన వారి కొరకు చేస్తున్న ఆ గొప్ప కార్యాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ, తలపోసుకుంటూ దేవుని సన్నిధిలో ఆనాటి ఇశ్రాయేలీయులందరూ, దేవుని పిల్లలందరూ గడపాలనే ఆలోచనతోనే ఆ రోజు విశ్రాంతి దినాన్ని. కానీ దేవుడు ఏ ఉద్దేశంతో దానిని ఏర్పాటు చేశారో అన్న విషయాన్ని వాళ్ళంతా మరిచిపోయి చివరికి ఆ విశ్రాంతి దినం వెనుకున్న దేవుని మనస్సును గ్రహించలేక దేవుడే ఆ విశ్రాంతి దినాన్ని మాన్పించేంత స్థితికి కనుక మీరు ప్రారంభించారు చక్కగా. ప్రతి నెల ఇలాగా ఒకరోజు దేవుని కోసం కేటాయించాలి. ప్రతి నెల 2వ శనివారం దేవుని కోసం ఉండాలి, దేవుని సన్నిధిలో గడపాలి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్నది అది నాట్ ఈజీ, చాలా కష్టమైనది. అందులోనూ ఈ పట్టణాల్లో ఏదో జాబులు చేస్తూ ఏదో పనులు ఎప్పుడు కూడా బిజీగా ఉంటున్న ఈ పరిస్థితులలో ఇలా చక్కగా దేవుని కోసం ఒక దినాన్ని కేటాయించడం అనేది చాలా చాలా గొప్ప సంగతి ఇది. కనుక ప్రారంభించిన మీరు ఎట్టి పరిస్థితులలోనూ దీనిని ఆపకుండా నిరంతరాయంగా దీనిని కొనసాగిస్తూనే ఉండండి. మీరు ఈరోజు యూత్గా ఉన్నారు. యూత్గా ఉన్న మీరు రేపు పెద్దవాళ్ళే పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కన్న తర్వాత కూడా అది యూత్ మీటింగ్లు ఏంటి అని అనుకోకండి. ఖచ్చితంగా మీరు రండి. అనేక మంది యూత్కి వస్తున్న వారికి ఇన్స్పిరేషన్గా మీరు ఉండడానికి అవకాశం ఉంటుంది. కనుక మీరు చేస్తున్న ఈ మంచి కార్యక్రమానికి అభినందిస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న అన్నయ్య గారిని కూడా అభినందిస్తున్నాను. నిజంగా ఇలాగ అన్ని చోట్ల ఇలా జరిగితే చాలా బాగుంటుందండి. చాలా చోట్ల యూత్ మీటింగ్లు పెట్టి వచ్చి వాక్యాన్ని వినమంటే వచ్చి వినడానికి కష్టంగా ఉంటున్న పరిస్థితులు. కానీ నేను విన్నది మీ గురించి, మీరే దీనికోసం అవసరమైనవన్నీ కూడా సిద్ధపరుచుకొని దీనికోసం ఈరోజు అవుతున్న ఖర్చు అంతా కూడా మీరే ఆలోచించి దీనికోసం చేయడం, ఇలా కూర్చోవడం, దేవునికి సమయాన్ని ఇవ్వడం అనేది నిజంగా చాలా చాలా అభినందించదగ్గ విషయం. కనుక మీరు చేస్తున్న ఈ మంచి పనికి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మనసారా కోరుకుంటూ మరి ఈరోజు మన పాఠ్యాంశానికి వెళదాం. మంచి విషయాన్ని ఈరోజు మనం అంతా నేర్చుకుందాం. మరి మీరంతా కూడా శ్రద్ధగా దేవుని మాటలు వినడానికి మీ మనస్సులను సిద్ధపరచుకోవాల్సిందిగా మనం చేస్తూ, మరి ఈరోజు కోసం ప్రత్యేకంగా మనం కేటాయించుకున్న అంశం ఒకనాటి నిష్ప్రయోజకుడు నేటి ప్రయోజకుడు అనే మంచి ఆలోచనాత్మకమైన విషయాన్ని మనం అంతా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకనాటి నిష్ప్రయోజకుడు ఎవరు, నేటి ప్రయోజకుడు ఎవరు, ఎవరిని గురించి ఈ మాట మనకు బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది, ఎవరిని గురించి ఈ మాటలు మనం వింటున్నాము అనేది ఒక్కసారి బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి మనం పరిశీలన చేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలెమోనుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఫిలెమోనుకు రాసిన పత్రికలో మంచి మాటను ఆయన మాట్లాడుతున్నారు. ఆ మాటను మనం సరి ధ్యానం చేద్దాం. ఫిలెమోను పత్రిక 1వ అధ్యాయము, ఒకే అధ్యాయం ఉంటుంది. అందులో 11వ వచనాన్ని మనం చదవగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఒక మంచి విషయాన్ని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. ఆ మాటను మనం చూద్దాం. ఫిలెమోను పత్రిక 11వ వచనం, 1వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూద్దాం. పౌలు గారు మాట్లాడుతున్నారు. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను అనని అపోస్తుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తిని గురించి అపోస్తుడైన పౌలు గారు మాట్లాడుతూ ఫిలెమోను గారికి పత్రికను రాస్తా, పత్రికలు అంటున్నాడు, అతడు మునుపు నీకును నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. అంటే ఒకనాటి నిష్ప్రయోజకుడుగా ఉన్న ఒక వ్యక్తి ఆ తర్వాత తనను తాను మార్చుకొని నిష్ప్రయోజకుడు అన్న మాటకి అర్థం ఏంటి ఆలోచించండి. నిష్ప్రయోజకుడు అంటే దీనికి పనికిరాని వాడు అంటుంటాం మనం.
ప్రయోజనం లేనివాడు, పనికిరానివాడు, ఇంకా బాగా ఆలోచిస్తే యూజ్లెస్ అంటాం కదా, యూజ్లెస్ అంటుంటాం. ఒకరోజు పనికిరాని స్థితిలో ఉన్న వ్యక్తి తనను తాను ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటున్నాడు. ఏ స్థితికి వచ్చాడంటే పనికిరాని స్థితిలో ఉన్న వ్యక్తి ఈరోజు ఒక సేవకునికి పనికొచ్చేవానిగా మారాడు అంటే నిజంగా అతనిలో అతను ఎంత మార్పును తెచ్చుకున్నాడు ఒకసారి మీరు ఆలోచించండి. తనను తను ఎంతగా మార్చుకున్నాడో, తనను తను ఎంతగా తీర్చిదిద్దుకున్నాడో, తనను తాను ఎంతగా నిలబెట్టుకుంటూ ఒక సేవకుని దగ్గర స్థానాన్ని సంపాదించుకోగలిగాడో, ఆ సేవకుడు అతని కోసం ఎంత చక్కటి సాక్ష్యాన్ని పలుకుతున్నారో మనం చూస్తున్నప్పుడు నిజంగా ఎవరా వ్యక్తి ఇంతలా తనను తాను మార్చుకొని తనను తాను తీర్చుకొని ఒకరోజు నిష్ప్రయోజకుడుగా ఉన్న అతను ఒక మంచి ప్రయోజనకరమైన వాడిగా మారిన వ్యక్తి ఎవరు? అంతలా అతను ఎలా మారగలిగాడు? అతని కోసం పౌలు గారు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ఈరోజు మనం అంత ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని వల్ల ఇంతకీ ఎవరు ఈ వ్యక్తి? ఎవరి కోసం అపోస్తలుడైన పౌలు గారు ఈ మాట మాట్లాడుతున్నారో మనం తెలుసుకోవాలనుకుంటే ఇందాక మనం చదివాం కదా 11వ వచనం, పై వచనం 10వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. ప్రియమైన దేవుని వల్ల ఇక్కడ ఎవరా వ్యక్తి? ఒకరోజు నిష్ప్రయోజనమైన వాడిగా ఉన్న ప్రయోజనకరమైన వ్యక్తిగా మారిన ఆ వ్యక్తి ఎవరు అనే విషయాన్ని గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు. నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. అంతేనా? ఒనేసిము కోసము నిన్ను వేడుకొనుచున్నాను ఈ పౌలు గారు మాట్లాడుతున్నారు. ఇంతకీ ఎవరు ఈ ఒనేసిము? ఇతని కోసం ఎందుకు పౌలు గారు ఇంతలా ఒక వ్యక్తిని, పౌలు గారు అనగానే మీరు ఆలోచించండి, ఆయన ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. భౌతికంగా ఆలోచించిన ఆయన సామాన్య వ్యక్తి కాదు, ఆత్మీయంగా ఆలోచించిన ఆయన సామాన్య వ్యక్తి కాదు. క్రీస్తులోనికి రాకమునుపు అతనిది గొప్ప స్థితే, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా అపోస్తలుడైన పౌలు గారిది గొప్ప స్థితే. ఎంత గొప్ప స్థితి అని మనం ఆలోచించగలిగితే, క్రీస్తులోనికి రాకమునుపు ఆయన ఉన్న విధానం, ఆయన పెరిగిన విధానం, ఆయన చేసిన కార్యక్రమం బట్టి మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక మంచి క్యాడర్లో ఆయన ఉన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు, గ్రహించవచ్చు. మంచి ధనవంతునిగా, అధికారము కలిగిన వాడుగా, చేస్తున్న పనిలో పట్టుదల కలిగిన వాడుగా, తాను అనుకున్నది నెరవేర్చే విషయంలో వెనకాడని వాడుగా, ఒక ధైర్యశాలిగా, అవునా, చివరికి తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం చంపడానికైనా చావడానికైనా వెనకాడని ఒక ధీరుడుగా మనకు అపోస్తలుడైన పౌలు గారు కనబడతారు క్రీస్తులోకి రాకమునుపై. అవునా, ఆయన చరిత్ర అంతా మనం ఆలోచిస్తున్నప్పుడు నిజంగా ఆయన చరిత్ర చాలా భయంకరంగా ఉంటుంది. క్రీస్తులోకి రాకమునుపు బాగా ఆలోచించండి. అదే సమయంలో ఆయన క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా ఆయన చేసిన పని లేదా ఆయన చేస్తున్న కార్యక్రమాలు, ఆయన దేవుని కోసం చేస్తున్న ఆలోచనలు, దేవుని పని కోసం ఆయన పడుతున్న ప్రయాసను మనం గమనిస్తున్నప్పుడు నిజంగా అది వర్ణనాతీతం. చాలా గొప్పగా చేశారు. నమ్మకమునుపు, క్రీస్తులోనికి రాకమునుపు తను నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడారు. క్రీస్తుని నమ్మి వాస్తవాన్ని తెలుసుకున్న తర్వాత కూడా తాను తెలుసుకున్న సత్యాన్ని సమాజానికి చెప్పడానికి కూడా అంతే స్థాయిలో, అంతకంటే రెట్టించిన స్థాయిలో ఆయన ప్రయాసపడ్డారు అపోస్తలుడైన పౌలు గారు. అటువంటి ఒక గొప్ప స్థితిలో ఉన్న పౌలు గారు ఒక వ్యక్తి కోసము మరొక వ్యక్తిని వేడుకుంటున్నారు అని అంటే బాగా ఆలోచించండి. వేడుకునేంత స్థితికి పౌలు గారు వచ్చారు అంటే ఈ ఒనేసిము ఏ స్థాయిలో ఉన్నాడో ఒకసారి మీరు ఆలోచించండి. పౌలు గారే తన కోసం వేడుకుంటున్నారు, పౌలు గారే తన కోసం మరొక వ్యక్తిని వేడుకుంటున్నారు అంటే నిజంగా ఈ ఒనేసిము మరి ఏ స్థాయిలో పౌలు గారి మనసును దోచుకున్నారో, గెలుచుకున్నారో ఒకసారి మీరు బాగా మనసు పెట్టి ఆలోచించండి. ఏమండి, ఒనేసిము ఎవరు? ఈ ఒనేసిము నిజంగా ఈ ఒనేసిమును గురించి మనకు పెద్దగా ఎక్కడ కూడా తనకు సంబంధించిన చరిత్ర మనకు కనబడదండి బైబిల్లో. కేవలం 2 సందర్భాలలో ఇతని ప్రస్తావన మనకు క్రొత్త నిబంధనలు కనబడుతుంది. 2 సందర్భాలలో, కేవలం ఒక 2 సందర్భాలలోనే ఒనేసిము గురించిన ప్రస్తావన మనకు క్రొత్త నిబంధనలో కనబడుతుంది. ఒనేసిమును గురించిన ప్రస్తావన మనకు క్రొత్త నిబంధనలో కనబడుతుంది. కానీ అతని జీవితం ద్వారా ఏమండి ఒక గొప్ప విషయాన్ని, వాస్తవాన్ని మనం అంతా తెలుసుకోవచ్చు. అతని జీవితం ద్వారా ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. అతని కోసం ఆలోచిస్తున్న పౌలు గారిని గురించి మనం ఆలోచించిన ఒక మంచి పాఠాన్ని నేర్చుకోవచ్చు. అతని కోసం ఎవరికైతే పౌలు గారు ఉత్తరాన్ని రాస్తున్నారో అతని ద్వారా ఒక మంచి పాఠాన్ని నేర్చుకోవచ్చు. నిజంగా
ఇక్కడ ఒక ముగ్గురు వ్యక్తులు ప్రాముఖ్యంగా మనకు కనబడతారు. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. ఈరోజు మీరు వింటారు అదే. ముగ్గురు వ్యక్తులు కనబడతారు. ఈ ముగ్గురు వ్యక్తులు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విషయాన్ని ఈరోజు మనకు నేర్పిస్తారు. వారి ముగ్గురు జీవితాలు ఒక్కొక్క జీవితం ద్వారా ఒక్కొక్క పాఠాన్ని మనం నేర్చుకుంటూ మనము కూడా దేవుని కోసం ఇలా మారాలి, మనము కూడా దేవుని కోసం ఇలా ఆలోచించాలి, మనము కూడా దేవుని కోసం ఇలా తగ్గిపోవాలి, మనము కూడా దేవుని కోసం ఇలా మన మనసును మార్చుకోవాలి అనే గొప్ప స్ఫూర్తి ఈరోజు మనం ఈ ముగ్గురు వ్యక్తుల ద్వారా నేర్చుకుంటాం. ఏమండి, అందులో మొదటి వ్యక్తి మనం చూస్తున్నాం ఒనేసిము. ఏమండి, ఒనేసిము కోసం మనం చెప్తున్నాం కదా, కేవలం రెండు సందర్భాల్లో మనకు కనబడుతుంది. రెండు సందర్భాల్లో మనకు కనబడుతుంది. కేవలం ఈ 2 సందర్భాలలోనే ఏమండి ఒనేసిము ప్రస్తావన మనకు కనబడుతుంది. ఎక్కడుంది ఒనేసిమును గురించిన ప్రస్తావన అనేది మనం చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రికలో మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని వల్ల కొలస్సీ పత్రికలో మనం చూడగలిగితే, ఈ కొలస్సీ పత్రికలో మరలా ఈయన గురించిన ప్రస్తావన మనకు కనబడుతుంది. సరే మనం చూద్దాం. 4వ అధ్యాయము కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు అతని ప్రస్తావన మరలా ఇక్కడ మనకు కనబడుతుంది. చూద్దాం. మీరు నా స్థితిని తెలుసుకున్నట్లును మీ హృదయంలో అతను ఆదరించినట్లును అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. అతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే, మీరు ఇక్కడ సంగతులన్నీ మీకు తెలియజేతురు అని పౌలు గారు మాట్లాడుతున్నారు. అంటే కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలోను, అలాగే ఫిలెమోను పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనం మనకు కనబడుతున్న వ్యక్తి ఒనేసిము. కేవలం ఈ 2 చోట్ల మాత్రమే ఇతని ప్రస్తావన ఉంటుంది. అని ఇతని కోసం పౌలు గారు ఒక పత్రికనే వ్రాశారు. బైబిల్ గ్రంథాన్ని క్రొత్త నిబంధనలు మనం ఆలోచిస్తున్నప్పుడు క్రొత్త నిబంధనలో మొత్తం మనకి 27 పుస్తకాలు కనబడతాయి కదా. 27 పుస్తకాలు ఉన్నాయి మనకి. పాత నిబంధనలో 39, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. ఈ 27 పుస్తకాలలో ఎక్కువగా పుస్తకాలు రాసిన వ్యక్తి పౌలు గారే. ఎన్ని పత్రికలు రాశాడో తెలుసా? 27 పత్రికలలో 14 పత్రికలు పౌలు గారివే ఉంటాయి. పౌలు గారివే ఉన్నాయి. 14 పత్రికలు అపోస్తలుడైన పౌలు గారివే ఉన్నాయి. అంటే 27లో మనం ఆలోచిస్తున్నప్పుడు 4 సువార్తలు వచ్చేసి 4 కనపడతాయి మనకి. అవునా? మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఇవి 4 సువార్తలు మనకు కనబడతాయి. ఆ తర్వాత మనం ఆలోచిస్తే అపోస్తల కార్యాలు ఒకటి కనబడుతుంది. అవునా? ఇక్కడికి 5 అయిపోయాయి. ఓకేనా? 27లో 5 అయిపోయాయి ఇక్కడికి. ఇక ఆ తర్వాత యోహాన్ రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, ప్రకటన గ్రంథం, యోధా పత్రిక. అవునా? ఇవి ఒక 5, ఒక 4, 9 మినహాయిస్తే మిగిలిన పత్రికలన్నీ ఎవరు రాస్తారు అంటే పౌలు గారు 14 పత్రికలు రాశాడు. ఈ 14 పత్రికలలో ఏమండి సంఘాలకి రాశారు, వ్యక్తులకు కూడా రాశారు. పౌలు గారు 14 పత్రికలు, సంఘాలకు రాసిన పత్రికలు ఉన్నాయి, వ్యక్తులకు రాసిన పత్రికలు కూడా ఉన్నాయి. అవునా? సంఘాలకు మనం ఆలోచిస్తే రోమాలో ఉన్న సంఘానికి రాశాడు, ఎఫెసులో ఉన్న సంఘానికి రాశాడు, కొరింథులో ఉన్న సంఘానికి రాశాడు, అవునా, కొలస్సీలో ఉన్న సంఘానికి రాశాడు. ఇలా ఆయా పట్టణాలలో ఉన్న సంఘాలకు రాసిన పత్రికలు ఉన్నాయి, వ్యక్తులకు రాసిన పత్రికలు కూడా ఉన్నాయి. పౌలు గారు వ్యక్తులకు రాసిన పత్రికలు ఏవి అని మనం ఆలోచిస్తే వ్యక్తులకు రాసిన పత్రికలు 4 ఉన్నాయండి. పౌలు గారు వ్యక్తులకు రాసిన పత్రికలు 4 ఉన్నాయి. అవి ఏంటి అని మనం ఆలోచిస్తే తిమోతి పత్రిక మొదటి పత్రిక, 2వ పత్రిక, తీతు పత్రిక, ఫిలెమోను పత్రిక. తిమోతి గారికి 2 పత్రికలు రాశారు, తీతు గారికి ఒక పత్రిక రాశాడు, ఫిలెమోను గారికి మరొక పత్రిక రాశారు. 14 పత్రికలలో 10 పత్రికలు సంఘాలకు రాస్తే 4 పత్రికలు ఎవరికి రాశారు? వ్యక్తులకు రాశారు. వ్యక్తుల కోసం రాశారు, వ్యక్తికి రాశారు. ఒక వ్యక్తికి పత్రికను రాస్తూ ఆ వ్యక్తికి రాస్తున్న పత్రిక ద్వారా ఎన్నో విషయాలు మనకు కూడా ఆయన నేర్పించారు. బాగా ఆలోచించండి. పౌలు గారు రాసిన ఈ పత్రికల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రియమైన దేవుని వల్ల ఫిలెమోనుకు కూడా ప్రత్యేకంగా పత్రికను రాశారు. పౌలు గారు పత్రికలను 14 రాసినప్పుడు 14లో 4 పత్రికలు ఎవరికి రాశారు? వ్యక్తులకు రాశారు. ఆ వ్యక్తులు ఎవరు అంటే తిమోతికి 2 రాశాడు, తీతుకు 1 రాశాడు, ఫిలెమోనుకు 1 రాశాడు. ఈ 4 పత్రికలు వ్యక్తులకు రాసిన వాటిలో మరొక పత్రికను మనం చూస్తున్నప్పుడు ఫిలెమోను అనే పత్రిక మనకు కనబడుతుంది. ఈ ఫిలెమోను గారికి పౌలు గారు ఈ పత్రికను రాశాడు. ఇంతకీ ఎందుకు ఫిలెమోను గారికి పౌలు గారు ఈ పత్రికను రాశాడు? ఈ పత్రిక ద్వారా ఫిలెమోను గారికి పౌలు గారు ఏం చెప్తున్నారు, దేనికోసం రాశారు, దేనిని ఉద్దేశించి రాశారు అనేది
మనమంతా ఒకసారి ఆలోచిస్తే ప్రియమైన దేవుని వల్లరా ఈ పత్రికలను ఒకసారి వెళ్ళిపోదాం. అందరం ఒకసారి ఫిలోమోను పత్రిక ఒకసారి చూద్దాం. చూడండి, ఫిలోమోను పత్రిక వచ్చేయండి. ఏమండి, ఫిలోమోను పత్రికను మరి పౌలు గారు రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంతకీ ఈ పత్రికను పౌలు గారు, ఫిలోమోనుకు రాసిన ఈ పత్రికను పౌలు గారు ఎక్కడ నుండి వ్రాశారు, ఎప్పుడు వ్రాశారు అని మనం ఆలోచిస్తే, ఫిలోమోను రాసిన ఈ పత్రిక, పౌలు గారు రాసిన ఈ పత్రిక క్రీస్తు శకం 61వ సంవత్సరంలో సుమారుగా వ్రాశారు. క్రీస్తు శకం 61లో అపోస్తుడైన పౌలు గారు ఫిలోమోను గారికి పత్రికను వ్రాశారు. ఎక్కడి నుంచి వ్రాశారు అని మనం ఆలోచిస్తే, పౌలు గారు ఆయన ప్రభువుని నమ్మిన దగ్గర నుంచి ఆయన అనేక సువార్త దండయాత్రలను చేశారు. సువార్త యాత్రలు ఆయన చేశారు. సువార్త ప్రయాణాలు ఆయన చేశారు. ఈ సువార్త ప్రయాణాలలో ముఖ్యంగా 3 ప్రయాణాలు మనకు బైబిల్లో కనబడతాయి. పౌలు గారి సువార్త ప్రయాణాలు 3 బాగా కనబడతాయి మనకి. ఈ 3 సువార్త ప్రయాణాలలో మొదటిదైన సువార్త ప్రయాణంలో ఆయన ఆయా ప్రాంతాలకు సువార్తను ప్రకటిస్తూ వెళుతూ చివరికి రోమ పట్టణంలో ఆయన బంధించబడతారు. ఆయనను గృహ నిర్బంధం చేస్తారు, హౌస్ అరెస్ట్ చేస్తారు. అలా హౌస్ అరెస్ట్ చేయబడి గృహ నిర్బంధంలో ఉంటున్న పౌలు గారు రోమపట్టణం నుంచి పత్రికను రాయడం ప్రారంభించారు. ఎవరికి రాశారు ఈ పత్రికను? ఫిలోమోను గారికి రాశారు. రోమపట్టణంలో బందీగా గృహ నిర్బంధంలో ఉన్న పౌలు గారు కొలస్సీ ప్రాంతానికి చెందిన ఫిలోమోను గారికి అపోస్తుడైన పౌలు గారు పత్రికను రాశారు. ఎందుకు రాశారు ఈ పత్రికను అని మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వల్లరా, ఈ పత్రిక రాయడం వెనుక ప్రధానమైన కారణాన్ని మనం చూడవచ్చు. ఏమండి, దానికంటే ముందుగా అసలు ఎవరు ఈ ఫిలోమోను? ఈ ఫిలోమోనుకి ఎందుకు ప్రత్యేకమైన పత్రిక రాస్తున్నాడు? ఫిలోమోను యొక్క చరిత్ర ఏంటో కూడా మనకు తెలియాలి. ఫిలోమోను ఎవరనే విషయాన్ని మనం ఆలోచిస్తే, ఫిలోమోను కొలస్సీ అనే ఆ ప్రాంతానికి చెందినవాడు. కొలస్సీ అనే ప్రాంతానికి చెందినవాడు ఫిలోమోను గారు. అయితే పౌలు గారు ప్రత్యేకించి ఆ ప్రాంతానికి తన సువార్త ప్రయాణాలలో వెళ్ళలేదు. కానీ పౌలు గారు చెప్తున్న సువార్తను విని వాక్యము ద్వారా వారు మార్చుకొని ఈ ఫిలోమోను గారు చివరికి ఏ స్థితికి వెళ్ళారు అంటే, తన ఇంటినే ఒక మందిరముగా మలిచి తన ఇంట్లో చక్కగా దేవుని పనిని జరిగిస్తున్న ఒక గొప్ప విశ్వాసిగా ఆయన ఉన్నాడు ఫిలోమోను గారు. పౌలు గారు ప్రత్యక్షంగా ఆయన దగ్గరికి వెళ్ళలేదు, ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన సువార్త చేయలేదు. కానీ పౌలు గారు చెప్తున్న వాక్యాన్ని విని మారు మనసు పొంది వాక్యాన్ని తెలుసుకొని, నేను కూడా దేవుని పనిని చేయాలి, నేను కూడా దేవుని కోసం ఉన్నతంగా బ్రతకాలి, దేవుని కోసం నేను పని చేయాలని నిర్ణయించుకొని ఆ దేవుని పని కోసం తన ఇంటినే ఆలయముగా మార్చి, తన ఇంటిని అనేక మంది దేవుని పిల్లలైన వారు కూర్చోడానికి ఒక వేదికగా చేసి దేవుని సేవను జరిగించడానికి ముందుకు వచ్చిన వ్యక్తే ఫిలోమోను గారు. ఈరోజు అటువంటి గొప్ప మనసు ఎంతమందికి ఉంటుందో ఆలోచించండి. తమ ఇంటినే దేవునికి నిలయంగా మార్చేసి అనేక మంది దేవుని పిల్లలను కూర్చోబెట్టి దేవుని మాటలు నేర్పించే అంత మంచి మనసు ఈరోజు ఎవరికైనా ఉంటుందా? ఉండదు. నమ్మో, ఇంట్లోకి వస్తే ఇల్లు పాడైపోతుందేమో, ఇల్లంతా పాడైపోతుంది, దీనంతా ఎక్కడ శుభ్రం చేసుకుంటాం, వచ్చారంటే అంతా పాడు చేసి వెళ్ళిపోతారు, పాడైపోతుందేమో ఇల్లంతాని, మా ఇంట్లో ఖాళీ లేదండి, ఇంకెక్కడైనా చూడండి. చూసారండి, దేవుని పనిని చేయడానికి కనీసం ఇంటిని కూడా ఇవ్వలేని మనస్తత్వం కలిగిన వారు ఈరోజు ఉన్నారు. అని ఆ రోజు ఫిలోమోను గారు తన ఇంటినే ఆలయంగా మార్చి అనేక మంది దేవుని పిల్లల్ని కూర్చోపెట్టాడంట. చూద్దాం ఒకసారి, చూడండి ఏమంటున్నాడు. ఏమండి, మొదటి అధ్యాయం మొదటి వచ్చి నుంచి మనం చూస్తున్నప్పుడు పౌలు గారు ఫిలోమోను గారితో మాట్లాడుతూ పత్రికలో ఎలాంటి మాటలు ప్రయోగిస్తున్నారో మనం చూద్దాం. ప్రియమైన దేవుని వారు చూడండి ఒకసారి. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును, జతపనివాడునైన ఫిలోమోనునకు, మన సహోదరి అయిన అప్పియాకును, తోటి యోధుడైన అర్కిప్పునకును, నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయునది. చూసారండి, పౌలు గారు వారికి శుభాలు తెలియజేస్తా రాస్తున్నారు. ఫిలోమోనుకు ఎవరు రాస్తున్నారంటే పౌలు గారు. ఆయనతో పాటు సహఖైదీగా ఉన్నాడు తిమోతి గారు. ఖైదీగా ఉండి పత్రికను రాస్తున్నాడు. పౌలు గారు ఎక్కడి నుంచి రాస్తున్నాడు? ఖైదీగా ఉండి రాస్తున్నాడు, బందీగా ఉండి రాస్తున్నాడు, గృహ నిర్బంధంలో ఉన్నాడు ఆయన. దేనికైనా నిర్బంధించారు పౌలు గారు నిన్న మనం ఆలోచిస్తే? సువార్త ప్రకటిస్తున్నందుకు బందీగా అరెస్ట్ చేసి ఆయనని రూమ్కి పరిమితం చేశారు. అలా అతను రూమ్కి పరిమితం చేసి ఏమండి బయటికి రానివ్వకుండా ఆపేశారు. కానీ ఒక చిన్న వెసులుబాటు మాత్రం ఇచ్చారు పౌలు గారికి. ఏంటంటే, ఈయన బయటికి రావడానికి అవకాశం లేదు, కానీ ఎవరైనా వచ్చి ఆయనను కలవచ్చు, ఎవరైనా ఆయనతో మాట్లాడవచ్చు, ఆ ఫెసిలిటీ మాత్రం ఇచ్చారు.
ఆయన బయటికి వచ్చి మాట్లాడడానికి కానీ బయట ఎవరిని కలవడానికి కానీ అవకాశం లేదు. కానీ ఆయన దగ్గరికి, చెరలో ఉన్న ఆయన దగ్గరికి ఎవరైనా రావచ్చు, ఆయన కలవచ్చు, ఆయనతో మాట్లాడవచ్చు. ములాఖత్ అంటారు చూసారా, ఈరోజు మనం కూడా చూస్తాం జైల్లో ములాఖత్ అని. వారానికి ఒకసారి వెళ్ళి కలవచ్చు, మనకు సంబంధించిన వారు జైల్లో ఉంటారు. అలాగా పౌలు గారిని కూడా అలా కలిసే అవకాశాన్ని ఆ రోజు రోమ ప్రభుత్వం ఇచ్చింది. అక్కడి నుంచి పత్రికను రాస్తున్నాడు ఎవరికి? ఫిలోమోను గారికి. ఫిలోమోను గారితో మాట్లాడుతుంటున్నాడు. ఏమండి ఏమని సంబోధించాడు చూడండి. మా ప్రియుడును జత పనివాడునైనా ఫిలోమోనునకు, మా ప్రియుడు జత పనివాడునైనా ఫిలోమోనుకు, అలాగే అప్పియకును తోడి యోధుడైన అర్కిప్పునకును నీ ఇంట ఉన్న సంగమునకును శుభములు చెప్పి వ్రాయినది. అంటే ఫిలోమోను గారికి శుభాలు తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత అప్పియకును అని చూసారా, ఎవరి అప్పియ అని మనం ఆలోచిస్తే ఫిలోమోను గారి భార్య అప్పియ. ఇక ఆ తర్వాత ఎవరి అర్కిప్పు అని మనం ఆలోచిస్తే అర్కిప్పును కూడా గురించి కూడా మనకు తెలుసుకోవాలి. అంటే ఇతను ఫిలోమోను గారు తన ఇంట మొత్తాన్ని కూడబెట్టారు కదా, అందరినీ కూర్చోబెట్టారు కదా, అందరినీ కూర్చోబెట్టి పరిచయం చేసేది ఎవరో తెలుసా? ఫిలోమోను గారు కాదండి. నా ఇంట్లో కూర్చోబెడుతున్నాను కనుక నేనే చెప్పాలి, నేనే చేయాలి కాదు ఈయన. చూసారండి, నా ఇంట్లో కూర్చోబెడుతున్నాను, నా ఇంటిని మీకు వేదికగా ఇచ్చాను, నా ఇంటిని మీకు మందిరంగా మార్చేసాను కనుక నేనే చేస్తాను మొత్తం మెయింటెనెన్స్ అనట్లేదు ఈయన. సంఘాన్ని నడిపించే బాధ్యత ఎవరికి ఇచ్చాడో తెలుసా? అర్కిప్పునకి ఇచ్చాడండి. అందుకే తన గురించి కూడా మనం ఆలోచిస్తే దీన్ని ఎలాగే ఉంచండి. ఒకసారి కొలస్సీ పత్రిక మరలా 4వ అధ్యాయము 17వ వచనాన్ని చూస్తే అర్కిప్పును గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు ఒకసారి చూడండి. దీన్ని ఎలాగే ఉంచండి. కొలస్సీ పత్రిక, ఫిలోమోను పత్రిక, ఇవి రెండు కూడా మనం చూస్తూ ఈరోజు నేర్చుకోవాలి. ఈ రెండు పత్రికలను పక్కన పెట్టుకొని మనం చూడాలి. ఎందుకంటే ఎఫెసీ, కొలస్సీ, ఏమంటే ఈ ఫిలోమోను, ఈ పత్రికలన్నీ కూడా ఒకే సమయంలో రాశాడు పౌలు గారు. ఎఫెసీకి రాసిన పత్రిక కావచ్చు, కొలస్సీకి రాసిన పత్రిక కావచ్చు, ఫిలోమోను పత్రిక కావచ్చు, ఈ 3 పత్రిక ఒకే సమయం ఎట్ ఏ టైం రాశాడు పౌలు గారు. కనుక ఈ పత్రికలను చూస్తూ మనం ఈ విషయాన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. అర్కిప్పును గురించి అపోస్తలుడైన పౌలు గారు ఏమని చెప్తున్నాడు, ఏమని రాయబడిందో. 4వ అధ్యాయం 17వ వచనం కొలస్సీ పత్రిక. మరియు ప్రభునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడమని అర్కిప్పుతో చెప్పుడే. అర్కిప్పును గురించి మాట్లాడుతున్నాడు. ప్రభునందు నీకు అప్పగింపబడిన పరిచర్య. ఎవరంటే అర్కిప్పు ఎవరు? పరిచర్య చేస్తున్నారు, ఒక పరిచారకుడు, సేవకుడు. అర్కిప్పు ఎవరు? సేవకుడు, పరిచారకుడు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూసారండి. పౌలు గారు అంటున్నాడు, మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిని గూర్చి జాగ్రత్త పడమని అర్కిప్పుతో చెప్పుడి. అర్కిప్పు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. పౌలు గారు చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉన్న పౌలు గారు అర్కిప్పును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అర్కిప్పు, నువ్వు సేవ చేస్తున్నావు కదా, నువ్వు పరిచర్య చేస్తున్నావు కదా, నీకు పరిచర్య అప్పగింపబడింది కదా. ఏ పరిచర్య అయితే నీకు అప్పగింపబడిందో, నీకు అప్పగింపబడిన పరిచర్య విషయంలో నువ్వు ఎలా ఉండు? జాగ్రత్తగా ఉండు. కేవలం అర్కిప్పుకేనా? ఈరోజు మనకు లేదా పరిచర్య బాధ్యత? ఈరోజు మనకు కూడా ఉంది కదా పరిచర్య బాధ్యత. సంఘంలో, పరిచర్యలో ఎన్నో బాధ్యతలు మనకు కూడా ఉన్నాయి. ఇందాక అన్నయ్య గారు చెప్తున్నారు, అందరికీ బాధ్యత అప్పగించేసాను నేను అసలు ఏమి పట్టించుకోను, అందరూ వాళ్ళే చేసేస్తారు. నిజంగా చాలా మంచి మాట విన్నాను నేను. అన్నమాట ఈరోజు పని అప్పగించి చేయమంటే తప్పించుకునే వాళ్ళు ఉన్నారు, కానీ అప్పగించిన పనిని బాధ్యతగా నెరవేరుస్తున్నారు అంటే నిజంగా మీరంతా మంచి మనసు ఉన్నవారు, దేవుని ఉద్దేశాలు, భావాలు కలిగిన వారుగా మీరు ఉన్నారు. అయితే బాధ్యత అప్పగించబడటం ఎంత గొప్పదో ఆ బాధ్యత నెరవేర్చడం కూడా అంతకంటే గొప్పది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. బాధ్యత అప్పగింపబడిందని ఆనందపడడం కంటే ఆ బాధ్యత నెరవేర్చే విషయంలో మాత్రం చాలా జాగ్రత్త ఉండాలి. బాధ్యతను విస్మరించామా పని పాడైపోతుంది, పరిచర్య పాడైపోతుంది. పరిచర్య పాడైపోయిందా దేవుని పని కుంటుపడుతుంది, అనేక ఆత్మలు బలహీనమైపోతాయి. కనుక ఆ రోజు పౌలు గారు అందుకే పరిచర్య యొక్క భారం తెలిసినవాడు గనక, సేవ యొక్క భారం తెలిసినవాడు గనక, ఆత్మల భారం తెలిసినవాడు గనక నిజంగా ఆయన ఇటువంటి ప్రయోగాన్ని ఇటువంటి మాటలు ఆయన ప్రయోగిస్తున్నారో మనం చూస్తున్నాం. అంటున్నాడు చూడండి, మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గూర్చి నువ్వు జాగ్రత్త. అర్కిప్పు జాగ్రత్త. పరిచర్య చేస్తున్నావు జాగ్రత్త. పరిచర్య చేస్తున్నావు నువ్వు జాగ్రత్త. పరిచర్య చేస్తున్నావు నీవు జాగ్రత్త. అంటే అర్కిప్పు ఎవరు? పరిచారకుడు, సేవకుడు. ఎక్కడ తన సేవ చేస్తున్నాడు? ఫిలోమోను ఇంట ఉన్న సంఘమునకు సేవకుడు ఎవరు? అర్కిప్పు. ఫిలోమోను ఎవరు? కొలస్సీ పట్టణానికి చెందిన ఒక గొప్ప వ్యక్తి. ఇంకా బాగా చెప్పాలంటే ఒక గొప్ప ధనవంతుడు.
ఒక మంచి స్థితి కలిగిన వాడు, అవునా? అతను ఒక గొప్ప స్థితిలో ఉన్నవాడు, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు, మంచి ధనవంతుడు. అటువంటి వాడు వాక్యాన్ని విని వాక్యం ద్వారా మనసు మార్చుకొని తను మారడమే కాకుండా అనేక మందిని మార్చాలనుకున్నాడు. తన ఇంటినే దేవునికి నిలయంగా మార్చాడు. దానికోసం ఒక సేవకుని కూడా పెట్టుకున్నాడు. ఆ సేవకుడు ఎవరు కాదు, అర్కిప్పు. ఎంత మంచి మనసు ఉన్నవాడు ఫిలోమోను. మీరు ఒకసారి ఆలోచించండి, ఫిలోమోను ఎంత మంచి మనసు ఉన్నవాడు. నాకు ఎంత హోదా ఉంది, ఎంత ఆస్తి ఉంది, ఎంత పలుకుబడి ఉంది, నా ఇంటిని నేను మందిరంగా మార్చేశాను, దీన్ని అంతటిని నేనే చూసుకుంటాను, పక్కకి వెళ్ళిపోని గెంటేయట్లేదండి. ఈరోజు మనం కొంతమంది ఆలోచిస్తే ఎలా ఉంటారు ఆలోచించండి. దేవుని పనికి ప్రారంభంలో సహకరిస్తారు. ఆ దేవుని పని చక్కగా బలపడి అక్కడ స్థిరపడిన సమయానికి కష్టపడిన ఇతను పక్కకు తోసేసి, ఎంతకాలం దేవుణ్ణి చేశావు, నువ్వేంటో జస్ట్ వచ్చి చెప్పి వెళ్ళావు అంతే, నువ్వు వచ్చి చెప్పి వెళ్తే అయిపోతుందా? ఎంతకాలం చేసింది ఎవరు? ఇదంతా చేసింది ఎవరు? ప్రయాసపడింది ఎవరు? ఖర్చు పెట్టింది ఎవరు? నేను, ఇది నాది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇటువంటి స్వార్థం ఇందాక తమ్ముడు చెప్పాడు కదా, మనుషులు ఎలా మారిపోతారు? స్వార్థప్రియులుగా మారిపోతారు కదా. కానీ ఫిలోమోను గారిలో ఆ స్వార్థం లేదండి. ఫిలోమోను గారిలో అటువంటి కుచితత్వం లేదండి, సంకుచిత్వం లేదండి. అతను మంచి మనసు, బ్రాడ్ మైండ్, నారో మైండ్ కాదండి, బ్రాడ్ మైండ్. చాలా పెద్దగా ఆలోచిస్తున్నాడు. దేవుని సేవ చేయడానికి ఒక చక్కగా అర్కిప్పుకి అప్పగించాడు. నువ్వు చూసుకుని ఆయన సేవ బాధ్యత. ఈ పిల్లలందరికీ చక్కగా వాక్యాన్ని చెప్పి వాక్యాలు వీళ్ళందరినీ పెంచు అని అర్కిప్పును నిలబెట్టి అర్కిప్పు ద్వారాగా పరిచర్య చేస్తున్నాడు. అర్కిప్పు ఎవరో ఇక్కడ ఫిలోమోను గారి పత్రికలో మనం చూస్తున్నాం. పౌలు గారు ప్రస్తావించాడు. ఎవరు అర్కిప్పు అన్నప్పుడు పరిచర్య చేస్తున్న ఒక సేవకునిగా మనకు కనబడుతున్నాడు. రైట్, ఇంకా కిందకు వచ్చేద్దాం ఫిలోమోను పత్రికకు. ఏమండి, అర్కిప్పునకును శుభమని చెప్పి నీ ఇంట ఉన్న సంగమునకును శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక అని ఇక ఫిలోమోను గురించి, ఫిలోమోనులో ఉన్న గొప్ప లక్షణాలను గురించి అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారండి. ఫిలోమోను గారు ఎంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడో, అతను ఎంత మంచి మనసున్నవాడో, అతని క్యారెక్టర్ ఎంత చక్కగా ఉందో అపోస్తలుడైన పౌలు గారు తన మాటల్లో వ్రాస్తున్నారు. బాగా చెప్తున్నాడు. ఫిలోమోను, నీ ప్రేమను గుర్చియు ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగిన విశ్వాసమును గురించి నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తుని బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారొకట అనున్నది కార్యకారి కావాలనని వేడుకొనుచున్నాను. సోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను అంటున్నాడు. అంటే సంఘం పట్ల ఇతనుకున్న బాధ్యతను చెప్తున్నాడు. నిజంగా నీ వలన పరిశుద్ధులందరూ కూడా ఏమైపోయారంట? సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా ఏమైపోతున్నాయి? విశ్రాంతి పొందినందున. అంటే తన ఇంటికి వస్తున్న దేవుని పిల్లలు ఎవరైతే ఉన్నారో పరిశుద్ధులు కదండి వాళ్ళంతా. క్రీస్తును నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళంతా ఎవరు? క్రైస్తవులు. అంటే పరిశుద్ధులుగా తన ఇంటికి వస్తున్న వారందరి విషయంలో ఇతను ఎలా ప్రవర్తిస్తున్నాడంట? చాలా మర్యాదగా ఉంటున్నాడు. వారు తనకంటే తక్కువ వారైనా, స్థితిలో తనకంటే తక్కువ స్థితిలో ఉన్నవారైనా, హోదాలో తనకంటే తక్కువ హోదావారైనా, అవునా, అన్ని విషయాల్లో తనకంటే తక్కువ వారైనా కేవలం ఒకే ఒక్క విషయం మాత్రం ఇతన్ని ఏమండి ఆపేస్తుంది. ఏంటో తెలుసా? వాళ్ళంతా పరిశుద్ధులు. నాకున్న ధనము, నాకున్న పేరు, నాకున్న హోదా, నాకున్న పలుకుబడి కాదు, ఇంతకంటే గొప్పది వారు కలిగి ఉన్నారు. ఏంటో తెలుసా? వారు పరిశుద్ధులు, క్రీస్తుని కలిగి ఉన్నారు వారు. కనుక ఎంత గొప్పవారైనా వారి పట్ల నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి విషయంలో నేను తొందరపడకూడదు, నోరు జారకూడదు, తక్కువగా చూడకూడదు అని నిజంగా దేవుని పిల్లల విషయంలో ఫిలోమోను గారు ఎంత చక్కటి మనసు కలిగి ఉన్నారో మనకు చెప్తున్నారు ఇక్కడ. అదే కదా అంటున్నాడు 4వ వచనం నుంచి, నీ ప్రేమను గూర్చియు ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గురించి నేను విని నా ప్రార్థన అన్నప్పుడు నీకోసం జ్ఞాపకం చేసుకుంటున్నాను. పరిశుద్ధుల ఎడల ఆయనకి ఏముందంట? నీకున్న విశ్వాసం, అందరినీ చక్కగా ప్రేమించే, గౌరవించే మంచి మనస్సు, అందరి పట్ల బాధ్యత కలిగిన వాడుగా ఫిలోమోను కనబడుతున్నారు. నిజంగా మనం కూడా ఎలా ఉంటున్నాయి సంఘం పట్ల ఆలోచించండి. మరి క్రీస్తుని నమ్మిన వారంతా పరిశుద్ధులే కదా. పరిశుద్ధులైన మన సహోదరులు అందరి పట్ల మనం ఎలా ఉంటున్నాం? నిజంగా మనను బట్టి మన తోటి వారు నెమ్మది పొందేవారుగా, ఆదరణ పొందేవారుగా ఉన్నారా? బాధపడేవారుగా ఉన్నారా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఫిలోమోనుని బట్టి అయితే
చూడండి ఏమంటున్నాడు 7వ వచనంలో, సహోదరుడా పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున. అంటే పరిశుద్ధుల హృదయాలన్నీ కూడా ఫిలిమోనును బట్టి హ్యాపీగా ఉన్నారంటండి. ఎవరూ కూడా బాధపడేవారుగా కానీ ఇబ్బంది పడేవారుగా కానీ సంఘములో లేరు. ఎందుకంటే ఫిలిమోను గారు ఎవరిని బాధ పెట్టేవాడుగా కానీ ఇబ్బంది పెట్టేవాడుగా కానీ మారలేదు. చాలా చక్కగా చూసుకుంటున్నాడు, చాలా చక్కగా ప్రేమిస్తున్నాడు, చాలా చక్కగా ఆతిథ్యం ఇస్తున్నాడు. తన ఇంటే సంఘాన్ని పెట్టుకున్నాడు. ఏమండి, ఇంతమంది ఒకేసారి వచ్చి కూర్చుంటున్నారు అంటే ఎలా ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించండి. ఇటువంటి పరిస్థితులు ఉంటే ఒకసారి ఆలోచించండి. ఉన్నది ఏది ఉన్న చోట ఉంటుందా? ఉండదండి. అన్నీ ప్లేసులు మారిపోతాయి. ఎక్కడ ఉండవలసింది అక్కడ ఉండదు, మొత్తం మారిపోతాయి. ఏమైపోతే కూడా తెలియదు. అటువంటి పరిస్థితులలో ఎవరిని కూడా చిన్న చూపు చూడకుండా అందరి పట్ల ప్రేమను కనపరుస్తున్నటువంటి ఫిలిమోను గారు ఎంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడండి. ఇక అంటున్నాడు, సహోదరుడా పరిశుద్ధుల హృదయాలు ఏమంటే నీ వలన విశ్రాంతి పొందినందున, అంటే జరిగిపోయింది. చక్కగా నువ్వు చాలా బాగా చూసుకుంటున్నావు, వారందరూ నీ పట్ల చాలా బాగున్నారు, నువ్వు నిజంగా చక్కగా వారిని ఆదరిస్తున్నావు, ప్రేమిస్తున్నావు. ఈ మాటలన్నీ వింటున్నప్పుడు నాకు కూడా మంచి ఆదరణ కలిగింది. చెరసాలలో ఉన్నాననే బాధ కంటే సంఘము హాయిగా ఉందనే ఆనందం నాకు ఎక్కువగా ఉంది. అంటే ఫిలోమోను గారు ఎంత మంచి మనసు కలిగిన వాడు చూడండి. ఈరోజు మనకుందా ఈ క్యారెక్టర్? మనలో ఉందా ఈ స్వభావం? మనని బట్టి సంఘములో మన తోటి వారు ఆనందంగానే ఉన్నారా? వారి హృదయాలు నెమ్మది పొంది ఆదరణ పొందుతున్నాయా, బాధపడుతున్నాయా? మనం ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించండి. ఎలా ఉండాలి? ఫిలోమోనును చూస్తున్నప్పుడు ఒక ఫిలోమోను వలె మనము కూడా పరిశుద్ధుల హృదయాలు ఏమండి మనను బట్టి సంతోషించేవిగా, ఆనందించేవిగా, నెమ్మది పొందేవిగా. ఏమండి వీళ్ళని చూస్తున్నప్పుడు సేవకుడు ఆనందం పొంది ఆదరణ పొంది, ఓన్లే పలానా సోదరుడు పలానా తమ్ముడు నిజంగా సంఘం పట్ల అతను ఉంటున్న విధానం నిజంగా చాలా బాగుంది, సహోదరుల పట్ల అతను ఉంటున్న విధానం చాలా బాగుంది అని ధైర్యంగా ఆనందంగా చెప్పగలుగుతున్నారా? అంటే మా సంఘంలో వాడు ఉన్నాడండి, ఆడొచ్చిన గురించి మొత్తం కంపైపోయిందని చెప్పుకుంటున్నారా? ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల. నాడు ఫిలోమోను గారు ఎంత మంచి మనసు కలిగిన వాడు ఒకసారి ఉన్నారు. అటువంటి క్యారెక్టర్ ఈరోజు ప్రతి క్రైస్తవంలోనూ కావాలి. నీకే స్థితి ఉన్నా, నీకే హోదా ఉన్నా, ఫిలోమోను గారు ఏమైనా సామాన్యుడు కాదు. ఫిలోమోను గారు ఒక గొప్ప స్థితిలో ఉన్నవాడు, ఒక గొప్ప స్థాయిలో ఉన్నవాడు, గొప్ప ధనవంతుడు. ఆ పట్టణంలో ఒక గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు అతను. అటువంటి వ్యక్తి తనను తాను తగ్గించుకొని దేవుని పిల్లలకు ఆతిథ్యం ఇస్తూ దేవుని పిల్లలందరి పట్ల అంత బాధ్యత కలిగి అతను ప్రవర్తిస్తున్నప్పుడు మరి ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? ఒకసారి మళ్ళీ మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే మనల్ని బట్టి పరిశుద్ధుల హృదయాలు నెమ్మది పొంది ఆదరణను పొందుతున్నాయా, బాధపడుతున్నాయా? ఎలా ఉన్నాం మనం? ఆలోచించండి, ఎలా ఉన్నాం మనం? ఒకవేళ ఎప్పటి వరకు మనకు తెలుసో తెలియకో మనను బట్టి పరిశుద్ధుల హృదయాలు బాధపడి ఉండుంటే ఇప్పటి నుంచైనా దాన్ని మనం తీసివేయాలి. ఇక్కడి నుంచైనా మన ప్రవర్తనను బట్టి, మన విధానాన్ని బట్టి మన తోటి పరిశుద్ధుల హృదయాలు నెమ్మది పొందాలి, మనల్ని బట్టి ఆదరణ పొందాలి. ఒకప్పుడు ఇతను ఇలా ఉన్నాడు కానండి, ఇప్పుడు ఇతను చాలా మారిపోయాడండి అని మనని గురించి ఒక గొప్ప సాక్ష్యం సంఘము ఇవ్వగలిగితే నువ్వు చక్కగా నిజంగా మారినవాడు అవుతావు. మారనని చెప్పుకొని సంఘాన్ని ఇబ్బంది పెట్టేవాడుగా ఉండటం కంటే చక్కగా మారి సంఘాన్ని ఆనంద పెట్టాలి. ప్రతి క్రైస్తవుడు సంఘం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. సంఘం పట్ల బాధ్యత కేవలం సేవకుడిదేనండి, ఆయనే చూసుకుంటాడండి, మా ఇష్టం మేము ఉంటామండి అంటే సంఘం ముందుకు వెళ్ళదు ప్రియమైన దేవుని వల్ల. సంఘం విస్తరించాలన్నా, సంఘం అభివృద్ధి చెందాలన్నా, సంఘం బలపడాలన్నా, సంఘం ఉన్నతంగా దేవుని కార్యక్రమాలు చేయాలి అన్నా సంఘములో ఉంటున్న వారందరి బాధ్యత, అది స్త్రీ పురుషులు ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరూ సంఘం పట్ల బాధ్యత కలిగి ఉంటేనే సంఘము వర్ధిల్లుతుంది, సంఘము ఆదరించబడుతుంది, సంఘము అభివృద్ధి అవుతుంది, సంఘము నెమ్మది పొందుతుంది. ఇప్పుడు ఫిలోమోనును బట్టి సంఘం ఆనందపడుతుంది, సంఘాన్ని బట్టి సేవకుడు పౌలు గారు ఆనందపడుతున్నారు. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు దీనిని చూస్తున్న దేవునికి ఇంకెంత ఆనందం. నిజంగా నా పిల్లలు ఎంత బాగున్నారు, నా పిల్లలు ఎంత గొప్పగా ఉన్నారు, ఎంత చక్కగా ప్రవర్తిస్తున్నారు అని నిజంగా పరలోకపు తండ్రిగా ఆయన ఆనందపడుతున్నాడు. వారికి వాక్యాన్ని చెప్పిన వ్యక్తిగా పౌలు గారు ఆనందపడుతున్నాడు, సంఘము ఆనందపడుతుందంటే నిజంగా ఫిలోమోను గారు ఎంత మంచి వ్యక్తిత్వం కలిగిన వాడో ఈ మాటలను బట్టి మనం చూస్తుంటే అర్థమవుతుంది. ఇటువంటి ఫిలోమోను గారికి రాస్తూ పౌలు గారు అంటున్నాడు, 8వ వచనం చూద్దాం. కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను, వృద్ధుడను, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయ్యున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని. చూసారండి,
వేడుకుంటున్నాడంట పౌలు గారు, వేడుకుంటున్నాడంట పౌలు గారు. వేడుకుంటున్నాడు. ఆర్డర్ చేసే అధికారం నాకుంది. ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? క్రీస్తునందు నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నాను. నాకు నేను రూల్ చేయొచ్చు, నిన్ను ఆజ్ఞాపించవచ్చు. ఫిలమోను నువ్వు ఇలా చేయి అని చెప్పగలను. నాకంత స్థాయి ఉంది. అని నేను అలా చేయాలనుకోవటం లేదు, నేను అలా అనాలనుకోవటం లేదు. దేనికంటే చెప్తున్నాడు చూడండి. కావున యుక్తమైన దాన్ని గురించి నీకు ఆజ్ఞాపించుటకు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడను, తర్వాత ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయ్యున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడుకు ఒనేసిము కోసము నిన్ను వేడుకొనుచున్నాను అంటున్నాడు. ఇప్పుడు నిన్ను ఆర్డర్ చేయగలను, నీకు నేను ఆజ్ఞాపించగలను, నీకు నేను హెచ్చరికగా చెప్పగలను ఒనేసిము కోసము. కానీ నేను అలా చేయదలుచుకోవట్లేదు. ప్రేమతో నేను వేడుకుంటున్నాను, ప్రేమతో నేను బ్రతిమలాడుకుంటున్నాను, ప్రేమతో నేను ఒక ఉత్తరం రాస్తున్నాను. ఎవరి కోసం, దేనికోసం అంటే ఒనేసిము కోసం నీకు ఉత్తరం రాస్తున్నాను అంటున్నాడు. ఇంతకీ ఫిలోమోను గారికి ఒనేసిము గురించి పౌలు గారు ఎందుకు ఉత్తరం రాయాలి? బాగా ఆలోచించండి. ఫిలోమోను గారికి పౌలు గారు ఒనేసిము కోసం ఎందుకు ఉత్తరం రాయాలి? ఏంటి ఫిలోమోనికి ఒనేసిముకున్న సంబంధం? ఏంటి ఒనేసిముకి పౌలు గారికి ఉన్న సంబంధం ఏంటి? ఇక్కడ కనబడుతుంది మనకి ఈ ట్రయాంగిల్ ఏంటి? మీరు ఒకసారి ఆలోచించండి. ఒనేసిముకి ఫిలోమోనుకున్న సంబంధం ఏంటి? ఒనేసిముకి పౌలు గారికి ఉన్న సంబంధం ఏంటి? అసలు ఒనేసిము ఏంటి ఇక్కడ? ఇటు పౌలు గారు కానీ ఇటు ఫిలోమోనికి కానీ మధ్యలో ఒనేసిము దేనికి? ఏంటి ఇతని పరిస్థితి? మనం ఆలోచిస్తే ఇతని మీదే ఏమండి ఈ సందర్భం అంతా మనకి తిరుగుతుంది. ఏంటని మనం ఆలోచిస్తే, ఒకనాడు ఏమండి కొలస్సీ పట్టణానికి చెందిన ఫిలోమోను ఇంట ఒక పనివానిగా ఉన్నాడు ఏమండి ఒనేసిము, ఒక దాసుడు. బాగా ఆలోచించండి. కొలస్సీ పట్టణానికి చెందిన ఫిలోమోను గారు గొప్ప ధనవంతుడు. అతని ఇంటిలో ఒక దాసునిగా, ఒక పనివానిగా చేర్చబడినవాడు ఒనేసిము. అలా తన ఇంటిలో పనివానిగా ఉంటూ తన ఇంట్లో పనివానిగా పనిచేస్తూ దాసునిగా ఉన్న ఇతను తన యజమానికి నష్టాన్ని కలిగించే పనిని చేసి, తన యజమానునికి ఇబ్బంది కలిగిన పనిని చేసి, ఏ పనిని చేశాడనేది మనకి ఇక్కడ చెప్పబడలేదు. అతను ఏం చేశాడో హాని అనేది మనకు చెప్పబడలేదు ప్రత్యేకించి. కానీ మొత్తానికి తన యజమానునికి మాత్రం ఇతను ఇబ్బంది కలిగించే పనిని చేశాడు. ఆ ఇబ్బంది కలిగించిన తర్వాత తను చేసిన తప్పును బట్టి తన యజమాని అయిన ఫిలోమోను అతన్ని ఎక్కడైనా చంపేస్తాడేమో, శిక్షిస్తాడేమోనని భయపడి అక్కడి నుంచి పారిపోయి ఎక్కడికి వచ్చాడు అంటే ఒనేసిము రోమ పట్టణంలో ఖైదీగా ఉన్న పౌలు గారి దగ్గరికి వచ్చాడు. ఇంతకీ పౌలు గారు పౌలు గారు ఎలా తెలుసు ఇతనికి అని మనం ఆలోచించినప్పుడు అంటే ఫిలోమోను గారు మారడానికి కారణం ఎవరు? పౌలు గారే. అవునా? బాగా ఆలోచించండి. అంత గొప్ప ధనవంతుడైన ఫిలోమోను క్రీస్తును నమ్మి క్రైస్తవునిగా మారి తన ఇంట సంఘాన్ని నడిపించే స్థితికి వచ్చాడు అంటే ఇతను ఎంత మార్పుకు కారణం ఎవరు? పౌలు గారు. తన యజమానికి వాక్యాన్ని చెప్పి అతన్ని మార్చి అతను గొప్ప స్థితిలో నిలబెట్టిన వ్యక్తి పౌలు గారు. కనుక పౌలు గారిని గురించి ఒక ఐడియా ఒనేసిముకుంది. కనుక తప్పు చేసి ఆ తప్పును తప్పించుకోవడం కోసం, ఆ తప్పు చేసి తనను తాను కాపాడుకోవడం కోసం తన యజమానుడైన ఫిలోమోను దగ్గర నుంచి పారిపోయాడు. ఎక్కడికి పారిపోయారు? రోమపట్టణానికి పారిపోయాడు. ఎందుకు ఈ రోమపట్టణానికి వెళ్ళాడు అంటే రోమపట్టణం జనసాంద్రత కలిగినది, జనాభా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎక్కువ జనాభా ఉన్న ఈ ప్రాంతానికి వెళ్ళిపోతే ఈ జనాల మధ్యలో నన్ను గుర్తుపట్టడం కష్టం, నన్ను ఆయన పట్టుకొని శిక్షించడం అయిపోతుంది. కనుక నన్ను నేను తప్పించుకొని నన్ను నేను కాపాడుకోవాలి అంటే నేను అర్జెంటుగా ఇక్కడి నుంచి పారిపోవాలనుకుని రోమపట్టణానికి వచ్చాడు. ఈ రోమపట్టణానికి వచ్చిన ఒనేసిము ఎక్కడికి వెళ్ళాడు అంటే నిజంగా అతను ఏమంటే మరలా లోక సంబంధంగా ఎక్కడికో వెళ్ళిపోయి తప్పు మీద ఇంకొక తప్పు చేసి, ఆ తప్పు మీద ఇంకో తప్పు చేసి, ఆ తప్పును కప్పు చేసుకుంటే ఇంకో తప్పు చేసి, ఇలా తప్పులు చేసుకుంటూ తప్పు చేయడానికి వెళ్ళిపోలేదు. అక్కడితో దొంగతనం చేశాడు అనుకుందాం. ఉదాహరణకి ఒనేసిము గారు ఫిలోమోను ఇంట్లో దొంగతనం చేశాడు అనుకుందాం. దొంగతనం చేసి పారిపోయి రోమపట్టణానికి వచ్చి ఇక్కడ కూడా దొంగతనం చేసి ఇంకో చోట చేసి ఇలా చేయలేదండి. అక్కడ ఏ నేరం చేశాడో తెలియదు, కానీ మొత్తానికి అక్కడి నుంచి అయితే తప్పించుకొని వచ్చాడు. ఇక్కడి నుంచి తప్పు చేయకుండా ఏమనుకున్నాడు తెలుసా? నేను పౌలు గారి దగ్గరికి వెళ్ళిపోతాను అనుకున్నాడు. పౌలు గారి దగ్గరికి వచ్చేసాడు. ఇక పౌలు గారి దగ్గరికి వచ్చి పౌలు గారి దగ్గర ఆయన విధానాన్ని చూసి, ఆయన చెప్తున్న మాటలు విని, ఆయన ద్వారా దేవుని గురించి తెలుసుకొని, క్రీస్తుని గురించి తెలుసుకొని, క్రీస్తు ప్రేమను తెలుసుకొని, తాను చేసిన తప్పును తెలుసుకొని ఒనేసిము పశ్చాత్తాపడి, అవునా, తన పాపాన్ని ఒప్పుకొని, తాను చేసిన తప్పును దిద్దుకొని, తనను తాను మార్చుకొని క్రీస్తును నమ్మి క్రైస్తవునిగా మారి పౌలు గారితో పాటు దేవుని పనికి తను కూడా నిలబడగలిగాడు.
బాగా ఆలోచించండి. తప్పు చేసే వచ్చాడు, కానీ ఆ తప్పు చేసి వచ్చి తప్పును కొనసాగించలేదు ఒనేసిము. తప్పు చేసే వచ్చాడు, కానీ తప్పును కొనసాగిస్తూ బ్రతకలేదు. మనలో కూడా చాలామంది తప్పు చేయొచ్చు. తప్పు చేయని వారు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ తప్పు చేసిన వారమే. ఏదో సమయంలో ఎక్కడో చోట తప్పు చేశాం. తప్పు చేశాను, ఇక నేను తప్పు చేసిన తప్పును సరిదిద్దుకోలేను కనుక నేను ఇలాగే తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతాను అనుకోకూడదు. నువ్వు ఏ తప్పు చేసినా ఆ తప్పు నుంచి బయటికి రావచ్చు. చేసిన తప్పును ఒప్పుకొని విడిచిపెట్టి మరల నువ్వు చక్కగా బ్రతకొచ్చు. ఒక మంచి మాట అన్నాడు సామెతల్లో, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ దానిని ఒప్పుకొని విడిచిపెడితే ఏమవుతుందంట? కనికరం ఖచ్చితంగా పొందుకుంటాం. సామెతలు 28:13 ఉంటుంది. కనుక ఒనేసిము అదే చేశాడు. తప్పు చేసే వచ్చాడు. ఆ తప్పును కప్పుకోవడానికి మరొక తప్పు చేయలేదు, ఆ తప్పు కోసం మరొక తప్పు చేయలేదు, ఆ తప్పు కోసం ఇంకో తప్పు చేయలేదు. కానీ ఈరోజు మనం ఏం చేస్తాం? ఒక తప్పు చేస్తాం, ఆ తప్పును కప్పుకూర్చోవడానికి ఇంకో తప్పు చేస్తాం, దానికోసం ఇంకోటి చేస్తాం, దానికోసం ఇంకోటి చేస్తాం. మొత్తానికి తప్పులు పెద్ద గొప్ప చేస్తాం కదా. అవునా? బాగా ఆలోచించండి. ఏం లేదండి, మన సహోదరుల గురించి మాట్లాడుతాం. అంటే పలానావాడు ఇలా చేశాడంటండి అని చెప్తాం. ఎవరికో చెప్పగానే అతను వచ్చి నిన్ను అడిగాడు అనుకోండి, నాకు తెలియదు, నాకు పలానావాడు చెప్పాడు అంటాం. ఆడి దగ్గర నాకు తెలియదు, అతను ఎవరికి చెప్పాడు అంటాం. మొత్తానికి ఒకరితో పోనేమో దీన్ని మొత్తానికి చుట్టి ముండేసి ఎవరికి మొత్తాన్ని దేవుడి నుంచి దూరం చేసేస్తాం కదా. ఆలోచించండి ప్రియమైన దేవుని వల్లరా. తప్పు చేస్తాం, తెలుసో తెలియకో తొందరపాట్లు జరుగుతుంది. కానీ చేసిన తప్పును ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి చక్కగా మరలా మనం ముందుకు కొనసాగితే దేవుని ద్వారా కనికరాన్ని పొందుకుంటాం. మనం ఎవరికైతే హాని చేసామో వారి ద్వారా కూడా మనం కనికరాన్ని పొందుకుంటాం. అది ఒనేసిము జీవితం మనకు నేర్పిస్తున్న పాఠం. తప్పు చేసి రోమపట్టణానికి వచ్చాడు. ఆ పట్టణంలో అపోస్తలుడైన పౌలు గారిని కలిశాడు. పౌలు గారి దగ్గర ఉన్నాడు. పౌలు గారు చెప్తున్న మాటలు విన్నాడు. తాను చేసిన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడు. ఇక నేను ఇలా బ్రతకకూడదు, నేను చేసినది చాలా తప్పు, ఇలా బ్రతికితే నేను నిత్య నరకానికి వెళ్ళిపోతాను, కనుక నేను మారాలి అనుకున్నాడు. మారాడండి. ఎంతలా మారాడు అంటే అక్కడ చెప్తున్నాడు, అతడు ఒకప్పుడు నీకు చూడండి, వచ్చేయండి ఇప్పుడు 10వ వచనానికి ఏమండి, 10:11 వచ్చేయండి. అక్కడ అంటున్నాడు, నా బంధకములలో నేను కనిన నా కుమారుడు. చూసారు పౌలు గారు ఎలా మార్చేసుకున్నాడు, ఇతను ఎలా మాట్లాడుతున్నాడు. ఏమండి, ఒక నేరస్తుడిని లేకపోతే ఒక దొంగని, ఒక తప్పు చేసిన వ్యక్తిని నా కుమారుడు అని ఎవరైనా చెప్పుకుంటారండి ఎవరైనా? ఒకవేళ మన గర్భాన పుట్టినవాడు తప్పు చేస్తేనే, ఏమంటే మీ వాడు తప్పు చేశాడు అనుకుని వాడికి నాకు సంబంధం లేదండి అంటాం మనం. కన్న కొడుకు తప్పు చేస్తేనే ఒప్పుకోం మనం. తప్పు చేసిన వాడు నీ కన్న కొడుకైనా వాడిని నువ్వు నా కొడుకండి వీడిని గొప్పడని వెనకేసుకురావు. బాగా ఆలోచించండి. కానీ పౌలు గారు మనసుని మీరు ఆలోచిస్తూ ప్రియమైన ఒకరోజు ఒనేసిము తప్పు చేసిన వాడే, కానీ తప్పు చేశాడని అతన్ని అదే మాటతో వేలెత్తి చూపించి గుండెను పొడవట్లేదు, మనసును గాయపరచట్లేదు. పౌలు గారు తన గురించి మాట్లాడుతూ అంటున్నాడు, నా బంధకములలో నేను కనిన నా కుమారుడైన ఒనేసిము. నా కుమారుడు అంటున్నాడు. అంటే నిజంగా పౌలు గారు ఒనేసిముని ఎంత ఓన్ చేసుకున్నాడు ఆలోచించండి. ఒక సేవకుని కొనవలసిన ఒక గొప్ప లక్షణం ఇదండి. ప్రతి ఒక్కరిని దేవుని వాక్యము ద్వారా కన్న ప్రతి ఒక్కరిని, దేవుని వాక్యం ద్వారా దేవుని చెంతకు నడిపించిన ప్రతి ఒక్కరిని ఎలా చూడాలంటే కన్న బిడ్డల్లా చూడాలి, సొంత బిడ్డల్లా చూడాలి, గర్భాన పుట్టిన బిడ్డల్లా ప్రేమించాలి. అది పౌలు గారి ద్వారా మనం నేర్చుకోగలుగుతున్నాం. పౌలు గారు అంటున్నాడు, ఒనేసిము కోసం నేను బంధకములలో కనిన నా కుమారుడైన ఒనేసిము కోసం నేను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే. ఒకప్పుడు ఒనేసిము వేరు, ఇప్పుడు ఒనేసిము వేరు. ఫిలెమోను ఒకరోజు ఒనేసిము వేరు, ఈరోజు ఉన్న ఒనేసిము వేరు. ఒకప్పుడు అతను అప్పుడు నీ దగ్గర ఉన్నప్పుడు, నీ ఇంటిలో పని చేస్తున్నప్పుడు, నీకు దాసుడిగా ఉన్నప్పుడు, క్రీస్తునికి రాక మునుపు, క్రైస్తవునిగా మారక మునుపు, వాక్యం తెలియక మునుపు, అతడు ఒకప్పుడు అతను అలా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే అతను ఎలా మారిపోయాడో తెలుసా? అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడైతే నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను అని మాట్లాడుతూ తర్వాత అంటున్నాడు, నా ప్రాణము వంటి వాడైన అతనిని. ఎవరంట ఒనేసిము? పౌలు గారు అంటున్నాడు, నా ప్రాణం. మనం ఎవరిని అంటామండి నా ప్రాణం అని? ఎవరికి ప్రయోగిస్తాం ఈ మాటను? మనం ఎవరినైతే అంటాం మనం నా ప్రాణం అండి అని మనం ఎవరి గురించి చెప్పుకుంటాం? నువ్వు ప్రాణంగా ప్రేమించిన నీ భార్య గురించి, నీ భర్త గురించి, నీ పిల్లల గురించి చెప్పుకుంటావు, నీ తల్లిదండ్రుల గురించి చెప్పుకుంటావు. నా ప్రాణం అండి అంటుంటావు. కానీ ఒనేసిము కోసం పౌలు గారు మాట్లాడుతున్నాడు,
నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు పంపి ఉన్నాను, నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. నీ యొద్దకు తిరిగి పంపించాను అంటే ఒకప్పుడు నీ దగ్గరే ఉన్నాడు, ఇప్పుడు తిరిగి మరలా నీ దగ్గరికే పంపిస్తున్నాను. అప్పుడు నీ దగ్గర ఉన్నప్పుడు అతని విధానం బాగాలేదు, అతని పద్ధతి బాగాలేదు, అతని జీవితం బాగాలేదు. కానీ ఇప్పుడు అతను వస్తున్నాడు చూడు, నిజంగా ఎంత మార్పు వచ్చిందో అతనిలో నువ్వు చూస్తే ఆశ్చర్యపోతావు. ఫిలమోను అతను నువ్వు చూస్తే నిజంగా నా దగ్గర నుంచి వెళ్ళిన వనసీమేనా, నా ఇంటిలో ఒకరోజు పని చేసిన వనసీమేనా, నా ఇంటిలో ఒకరోజు తప్పు చేసిన వనసీమేనా, నా ఇంటిలో నేరం చేసిన వనసీమేనా, ఇతన్నైనా నేను శిక్షించాలనుకున్నాను, ఇతన్నైనా నేను బంధించాలనుకున్నాను, ఇతన్ని నేను చంపాలనుకున్నాను, ఇతనికైనా నేను హాని చేయాలనుకున్నాను. ఏంటి వనసీమ ఎంతలా మారిపోయాడా? అవును, ఎంతటి వ్యక్తినైనా, ఎంతటి ఘోరమైన వ్యక్తినైనా మార్చగల శక్తి వాక్యానికి ఉంది అని మరలా నిరూపితమైంది వనసీమ జీవితం ద్వారా. ఎటువంటి కరుడు కట్టిన వ్యక్తి అయినా, ఎంతటి నేరస్తుడైనా, ఎంతటి భయంకరమైన స్థితిలో ఉన్న వ్యక్తి అయినా మారగలడు వాక్యం ద్వారా అనేది మరలా వనసీమ జీవితం ద్వారా మరొకసారి నిరూపితమైపోయింది. పౌలు గారు అతన్ని మార్చాడు, అతను నేరస్తుడు. అటువంటి నేరస్తుడిని కూడా మార్చి ఒక గొప్ప సేవకునిగా మరి పౌలు గారు వనసీమను తీర్చిదిద్దాడు అంటే నిజంగా పౌలు గారు ఎంత గొప్పవాడండి. ఆలోచించండి, ఒక నేరస్తుడిని నా కుమారుడిని మాట్లాడుకుంటున్నాడు, ఒక నేరస్తుని గురించి మాట్లాడుతుంటున్నాడు. నా ప్రాణం వంటి వాడని అతనిని, నా ప్రాణం వంటి వాడని అతనిని. సరేండి, ఎంతగా ప్రేమను పెంచుకున్నాడు, ఎంతగా అనుబంధాన్ని పెంచుకున్నాడు, ఎంతగా ఆప్యాయతని పెంచుకున్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి మనసు పెట్టి. తనలో నేరాన్ని చూపించట్లేదు. ఒకప్పుడు నువ్వు నేరం చేసావు, నేను చేరది బట్టి నువ్వు ఈరోజు ఉన్నావు అంటున్నాడండి. తన గత జీవితాన్ని ప్రస్తావించటం లేదండి పౌలు గారు. తన పాత జీవితాన్ని గురించి మరలా ప్రస్తావించడం లేదండి పౌలు గారు. గడిచిన జీవితాన్ని గురించి, విడిచిపెట్టిన జీవితాన్ని గురించి, చేసిన తప్పును గురించి కానీ ఎక్కడ పౌలు గారు మాట్లాడలేదండి. గతంలో చేసిన దాని గురించి విడిచిపెట్టేశాడు. పాస్ట్ ఈజ్ పాస్ట్, జరిగిపోయింది. అతను ఆ జీవితాన్ని గురించిన ప్రస్తావన మరలి లేదిక. ఇప్పుడు మారిన వనసీముని గురించి మాట్లాడుతున్నాడు. నా కుమారుడు వనసీము అంటున్నాడు. ఇక్కడికి వచ్చి అంటున్నాడు, నా ప్రాణం వంటి వాడని అతనిని తిరిగి నీ వద్దకు పంపి ఉన్నాను. అతన్ని పంపిస్తున్నాను, ఫిలమోను వనసీముని పంపిస్తున్నాను. అతను మరలా చేర్చుకో. అతను ఒకప్పుడు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడైతే నీకు నాకు ఇద్దరికీ కూడా ప్రయోజనకరమైన వాడాయను. అతని జీవితంలో ఎంతో గొప్ప మార్పు వచ్చింది, అతని విధానంలో ఎంతో మార్పు వచ్చింది, తన బ్రతుకును అతను ఎంతో మార్చుకున్నాడు, ఒక గొప్ప వ్యక్తిగా ఈరోజు తీర్చిదిద్దబడ్డాడు. కనుక ఇంత గొప్ప స్థితిగా తను మార్చుకున్న వనసీమును తిరిగి మరలా నీ దగ్గరికి పంపిస్తున్నాను. ఎందుకంటే అతను నీవాడు, నువ్వు అతన్ని కొనుక్కున్నావు, అతని కోసం నువ్వు నీ ధనాన్ని వెచ్చించావు, నీకు పనివాడిగా అతను నువ్వు పెట్టుకున్నావు. కనుక అతను నా దగ్గర పెట్టుకోవడం మంచిది కాదు. అలాగని నా దగ్గర పెట్టుకోవడం వల్ల నువ్వు నన్నేం అనవు. ఎందుకంటే నీకు నేను వాక్యాన్ని చెప్పి, వాక్యం ద్వారా నేను దేవుని నిలబెట్టాను కనుక నువ్వు నా విషయంలో ఆలోచించు. అయినా ఇది మంచిది కాదని నేనే నీ దగ్గర తిరిగి పంపిస్తున్నాను. చూడండి ఎలా మాట్లాడుతాను తర్వాత మాటల్లో. ఏమండి, నా ప్రాణం వంటి వాడని అతన్ని తిరిగి నీ యొద్దకు పంపి ఉన్నాను. నేను సువార్త కొరకు బంధకములలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయ నిమిత్తము నా యొద్ద అతను ఉంచుకోవాలని ఉంటుంది. కానీ బాగా ఆలోచించండి ఈ మాట అంటున్నాడు అతను. నా సువార్త కొరకు బంధకములలో నేనుండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నా యొద్ద అతను ఉంచుకొని వల్ల నేను ఉంటుంది. కానీ నేను ఇప్పుడు బంధకంలో ఉన్నాను, చేయవలసిన పని చాలా ఉంది, నేను చేయాల్సిన సువార్త పని చాలా ఉంది, కానీ నేను బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఇప్పుడు నా ప్లేస్లో బయటికి వెళ్ళి దేవుని పనిని చేయవలసిన వారు కావాలి. అర్థమవుతుంది మీకు? నేను బందీగా ఉన్నాను, నేను బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు, కానీ నేను చేయవలసిన పని చాలా ఉంది, నేను చేయవలసిన సువార్త చాలా ఉంది. ఇప్పుడు నేను వెళ్ళి సువార్త చేయడానికి నాకు అవకాశం లేదు, నేను బందీని అయిపోయాను. కనుక నేను చేయవలసిన పనిని చేయడానికి నువ్వన్నా కావాలి, లేదా నీ ప్లేస్లో ఇతనైనా కావాలి. కాబట్టి నువ్వు రావాలి, ఈ ప్లేస్లో నువ్వు ఉండాలి. వాస్తవానికి వనసీమ ప్లేస్లో నువ్వు ఉండాలి. కానీ నువ్వు ఎలాగూ అక్కడ ఉన్నావు కనుక నీ ప్లేస్లో నేను వనసీమను పెట్టుకోవాలనుకున్నాను. కానీ చూడండి ఏమంటున్నాడు, కానీ నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయుట నాకు ఇష్టం లేదు. నీ అనుమతి కావాలి. వనసీమును నా దగ్గర పెట్టుకోవాలా, నీ దగ్గర పంపించాలా, నీ అనుమతే. ఎందుకు? ఫిలోమోన్ అనుమతి ఎందుకు? వనసీమ కోసం. అంటే వనసీముపై పెట్టుబడి పెట్టాడు, వనసీమును కొనుక్కున్నాడు. ఆ రోజు ధనవంతులైన వారు తమ ఇంట్లో పని కోసం పనివారిని ముందే డబ్బిచ్చి కొనుక్కుంటారు. ఆ డబ్బిచ్చి కొనుక్కొని వాళ్ళ ఇంట్లో ఎంతకాలం పని చేయాలి. మనం పల్లెటూళ్ళలో చూస్తున్నప్పుడు కొంతమంది ధనవంతులలో జీతగాళ్ళు ఉంటుంటారు. సంవత్సరానికి ఇన్ని వేల రూపాయల జీతం అని
కుదించేసుకుంటారు కూలికి. ఇక సంవత్సరం పాటు వాళ్ళ ఇంట్లో పని చేస్తూనే ఉండాలి ఇతను. సంవత్సరానికి 10,000, 5,000, 20,000, 30,000, 50,000 సంథింగ్ ఎంతో ఇన్ని వేల రూపాయలని నిర్ణయించుకుంటారు. ఇన్ని వేల రూపాయల కోసం ఈ 12 నెలలు అతని ఇంట్లో పని చేస్తూనే ఉండాలి. అతని ఇంట్లో పశువులు ఉంటే వాటి దగ్గర పని చేయాలి, ఇంటి పని చేయాలి, పొలం పని చేయాలి, ఇంట్లో ఏం పనులు ఉంటే ఆ పనులన్నీ కూడా చేయడం. జీతగాడు, దాసుడు, పాలేరు కనుక ఇలాగా ఒక ఇంట్లో పని చేయడానికి కొనుక్కున్నారు అతన్ని. ఇప్పుడు అతన్ని కొనుక్కున్న తర్వాత అధికారం కొనుక్కున్నవాడికి ఉంటుందా, వేరే వ్యక్తికి ఉంటుందా? కొనుక్కున్నవాడికి అధికారం ఉంటుంది. ఇప్పుడు ఒనేసిముని ఎవరు కొనుక్కున్నారు? ఫిలోమోను గారు కొనుక్కున్నారు. ఫిలోమోను గారు కొనుక్కున్న ఒనేసిముపై అధికారం పౌలు గారికి ఉంటుందా, ఫిలోమోను గారికి ఉంటుందా? ఫిలోమోను గారికి ఉంది. కనుక పరిచర్య విషయంలో ఇప్పుడు నాకు అవసరం ఉన్నా ఫిలోమోను ఒనేసిము నా దగ్గర పెట్టుకోవాలంటే నీ అనుమతి కావాలి. నువ్వు అనుమతి ఇస్తే నా దగ్గర పెట్టుకుంటాను, కానీ నేను స్వేచ్ఛానుసారంగా నీ ఇష్టపూర్వకంగా పంపిస్తే తీసుకుంటాను తప్ప బలవంతంగా నేను నా దగ్గర పెట్టుకొని బలవంతంగా దగ్గర పెట్టేసుకొని ఫిలోమోను ఒనేసిముని దగ్గర పెట్టుకున్నాను నువ్వేం మాట్లాడొద్దు అని చెప్పను నేను అని ఉత్తరం రాస్తూ అంటున్నాడు. తర్వాత 15 వచనంలో మనం చూడగలిగితే అతనికి మీదట 15 వచనం, అతనికి మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువ వానిగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగా నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. చూసారండి, కొద్ది కాలం నిన్ను ఎడబాసి వచ్చింది ఇతను ఈ మార్పు కోసమేనేమో. ఒకవేళ అతను ఆ నేరం చేసి రాకపోతే, అతను నా దగ్గరకు రాకపోతే, ఈ మాటలతో అతను బతుకుని మార్చుకోకపోతే అతను అలాగే ఉండేవాడేమో గతంలో ఉన్నట్టుగానే. అని అతను రావడం వల్ల మంచి జరిగింది, మంచి విషయం మంచి జరిగింది. ఇక మీద అతను నీకు దాసుడు కాదు, ఎవరంటే అతను నీకు సహోదరుడు. దాసుడుగా నువ్వు అతను చూడద్దు, ఒక పనివానిగా చూడొద్దు, ఒక బానిసగా, పనివానిగా, పాలేరుగా, నీ ఇంటిలో జీతగానిగా నువ్వు అతను చూడొద్దు. ఇక అతను ఎవరు? క్రీస్తును నమ్మి క్రైస్తవుడయ్యాడు, ఒక గొప్ప సేవకుడయ్యాడు. స్వార్థ పనికి అతను నాకు అవసరం. సరే, స్వార్థ పని నిమిత్తం నాకు పరిచారం చేయడానికి అతను అవసరం. పరిచారం చేసే స్థాయికి ఎదిగాడు. నిష్ప్రయోజనమైన స్థితి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అతను పరిచారం చేసే స్థాయికి వెళ్ళిపోయాడు. దేనికి పనికిరాని పరిస్థితుల్లో నుంచి ఎక్కడికి వెళ్ళాడు? పరిచర్య చేసే గొప్ప పరిచారకునిగా ఎదిగాడు ఒనేసిము. కనుక ఇక్కడ నువ్వు అతన్ని దాసునిగా చూడొద్దు, నువ్వు అతన్ని ఎలా చూడాలి? ఇక్కడ నుంచి నువ్వు ఒక సోదరునిగా, ఒక సేవకునిగా నువ్వు అతన్ని గౌరవించు, అతను నువ్వు చేర్చుకో అని చెప్పి ఫిలోమోనుకు ఉత్తరం రాస్తున్నాడు. ఇక 17 వచనంకి వచ్చేసరికి ఏమంటున్నా చూడండి, కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతనిని కూడా చేర్చుకో. నన్ను ఎలాగైతే నీ ఇంట్లో నువ్వు చేర్చుకున్నావో, నన్ను ఎలాగైతే నువ్వు నన్ను ప్రేమిస్తావో, నువ్వు ఎలాగైతే సన్మానిస్తావో, నన్ను ఎలాగైతే నువ్వు గౌరవిస్తావో, నన్ను ఎలాగ చూసుకుంటావో, నా ప్లేస్లో ఇప్పుడు ఎవరిని చూడు? ఒనేసిమును కూడా చూడు అని నిజంగా తన దగ్గర ఉన్న ఒక వ్యక్తిని గురించి ఇంత మంచి సాక్ష్యాన్ని ఒక సేవకుడు ఇస్తున్నాడు అంటే ఇతను ఎంత గొప్పగా మారుండాలో ఆలోచించండి. ఏమంటే ఈరోజు మనల్ని బట్టి మన సేవకుడు మంచి సాక్ష్యం ఇవ్వగలడా? మనల్ని బట్టి మనల్ని గురించి మన సేవకుడు మంచి సాక్ష్యాన్ని ఇవ్వగలడా? ఒనేసిము కోసం పౌలు గారు ఇస్తున్నాడు మంచి సాక్ష్యాన్ని. మన సేవకుడు మనల్ని బట్టి ఈరోజు మంచి సాక్ష్యం ఇవ్వగలడా? నిన్ను బట్టి నీ సేవకుడు మంచి సాక్ష్యాన్ని ఇవ్వగలడా? ఒకసారి ఆలోచించండి. మంచి సాక్ష్యం సంపాదించుకున్నావా? మంచి స్థాయిని, మంచి స్థితిని నువ్వు రప్పించుకున్నావా? నీ సేవకుని మనసును గెలుచుకోగలిగావా? దేవుని మనసును గెలుచుకోగలిగావా? నువ్వు ఎవరినైతే బాధ పెట్టావో వారితో మరలా ప్రేమను పంచుకొని వారిని నువ్వు ఆనందింపచేయగలిగావా? నిన్ను బట్టి పరిశుద్ధుల హృదయాలు నెమ్మది పొందే పరిస్థితులు ఉన్నాయా? ఆదరణ పొందే పరిస్థితులు ఉన్నాయా? ఆలోచించండి, ఎలా ఉన్నాం మనం, ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించండి. వాక్యాన్ని బట్టి మనం ఆలోచించుకుంటే మనల్ని బట్టి మన సేవకుడు కానీ మన సహోదరులు కానీ మంచి సాక్ష్యం ఇచ్చేవారుగా ఉన్నారా, లేదా చెడ్డ సాక్ష్యమే ఇంకా మనం వినవలసి వస్తుందా? మనల్ని గురించి ఎలా ఉన్నాం, మన సాక్ష్యం ఎలా ఉంది? మనల్ని గురించి మన సహోదరులు కావచ్చు, మన సేవకులు కావచ్చు, ఇతరులతో ఏమని పంచుకుంటున్నారు అంటే మంచి సాక్ష్యం ఉందా? చక్కగా నువ్వు బాగున్నావు, లేదా నీలో ఇంకా దేవుడు కోరుకున్న మార్పు రాలేదు. ఒనేసిము మారిపోయాడు. అతను ఎంత గొప్పగా మారాడు అంటే నిజంగా నువ్వు నన్ను ఎలాగైతే చేర్చుకుంటున్నావో ఒనేసిమును కూడా నువ్వు అలాగే చేర్చుకో. అంత స్థాయి నువ్వు అతనికి. నువ్వు దాసునిగా, పనివానిగా, జీతగానిగా, పాలేరుగా అతను నువ్వు చూడొద్దు. అతను ఒకప్పుడు పాలేరు కావచ్చు, జీతగాడు కావచ్చు, పనివాడు కావచ్చు, దాసుడు కావచ్చు, కానీ ఇప్పుడు అతను ఒక మంచి సేవకుడు. కనుక దాసునిగా చూడక ఒక సేవకునిగా నన్ను ఎలాగైతే చూస్తావో ఒనేసిమును కూడా నువ్వు అలాగే చూడు. ఒనేసిమును కూడా నువ్వు అలాగే గౌరవించు. ఒనేసిమును కూడా నువ్వు అలాగే ప్రేమించు. ఏమండి అని మాట్లాడుతూ అంటున్నాడు చూడండి 17 వచనంలో, కాబట్టి నువ్వు నన్ను నీతో పాలివానిగా ఎంచిన యెడల నన్ను చేర్చుకున్నట్టు అతన్ని కూడా చేర్చుకునము.
అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడలను, చూడండి అదే, అతడు ఒకవేళ నీకు ఏదైనా నష్టాన్ని కలుగజేసిన ఎడలను, నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చు. చూసారండి ఎలా అంటున్నాడు? అతను ఒకవేళ నీకేదైనా రుణం ఉంటే, అతను నీకేదైనా నష్టాన్ని కలిగించి ఉండుంటే, అవునా, ఏదైనా నష్టాన్ని కలిగించినా, ఏదైనా అప్పు నీకున్నా అదంతా కూడా నా మీద పెట్టాయి, ఇప్పుడు నేను చూసుకుంటాను అదంతా. ఆ అప్పు అయినా ఆ రుణమైనా నేను తీర్చుకుంటాను, నేను తీరుస్తాను అని పౌలు గారు అంటున్నాడు. అంటే తీర్చగల కెపాసిటీ అనుకుందా? ఉంది. పౌలు గారు అనే సామాన్యుడు కాదు, గొప్ప ధనవంతుడైన. అందుకే ఫిలిప్పీ పత్రికలు అంటాడు, సమస్తమును నష్టపరుచుకొని పెంటతో ఎంచుకొనిచున్నాను అన్న. సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను అంటే ఉండబట్టినా లేకపోబట్టినా? ఏమీ లేనివాడు సమస్తాన్ని వదులుకున్నానని అంటే ఎలా ఉంటుంది? ఉన్నవాడంటే విలువ ఉంటుంది అన్నమాట, లేనివాడంటే ఏమన్నా అంటాను వదులుకోవడానికి అంటాం మనం. ఏమన్నా ఉంటే వదులుకొని చెప్తే అది ఒక గొప్ప అందం. ఏమీ లేకపోయినా నేను దేవుని కోసం అన్నీ వదులుకున్నాను అన్నావు అనుకోండి, ఎలా ఉంటుంది అది? ఏముందని వదులుకున్నావు? దేనిని వదులుకొని వచ్చావు? ఏముంది నీకు చెప్పు అన్నాడు అనుకోండి దేవుడు, ఏం చెప్తాం మనం? అంటే బాగుంది, డైలాగ్ డెప్త్గా ఉందని అన్నాను ప్రభు అంటామా? కాదండి, పౌలు గారికి అన్నీ ఉన్నాయి కనుక ఆయన అన్నీ వదులుకొని వచ్చాడు. ఇక్కడ అంటున్నాడు, నీకేదైనా ఒనేసిము రుణపడి ఉంటే, నీకు అతనైనా ఏదైనా నష్టాన్ని కలిగించి ఉండుంటే అది నేను చూసుకుంటాను, అది నా లెక్కలో చేర్చు, అది నా మీద పెట్టు ఆ బాధ్యతను. ఒనేసిమును మాత్రం ఒక మాట నొద్దు, అతను గౌరవించు, అతను ప్రేమించు, అతని విషయంలో నువ్వు చక్కగా ఆదరించు, అతని ఇక మీద దాసుడిగా చూడకు, ఒక సేవకునిగా చూడు. ఎంత గొప్పగా చూడమంటున్నాడంటే, నన్ను ఎలా చూసావో అతన్ని కూడా అలాగే చూడు అంటున్నాడు. ఒనేసిమును కూర్చుని నేను నీకు రాస్తున్నాను కదా ఫిలెమోను, మరి జాగ్రత్తగా ఉండు, ఒక కన్ను వెయ్యి అని చెప్తున్నాడా? ఒక కన్నేసి ఉంచి ఎందుకైనా మంచిది అంటున్నాడా? గతంలో ఇలా చేసి వచ్చాడు, మరలా ఇంకేమైనా చేస్తాడో చేయడో, మరి ఎలా ఉంటాడో తెలియదు నాకు. మరి నా దగ్గర అయితే బాగానే ఉన్నట్టుగా నటిస్తున్నాడు, నిజంగా మారాడో మారలేదో నాకు తెలియదు, మరలా నీ దగ్గర నేను పంపిస్తున్నాను, ఒక కన్నేసి ఉంచు, ఏదైనా మంచిది అంటున్నాడా? నీకు ఏదైనా ఇవ్వాల్సి ఉంటే మొత్తం వసూలు చేసేసుకో, ఇప్పుడే ఏదైనా ఉంటే చూసుకో, మొత్తం బాకీ అంతా లెక్క అంతా చూసేసుకో అని చెప్పి అంటున్నాడా? చూడండి పౌలు గారు ఎలా మాట్లాడుతున్నాడు. నిజంగా ఒక సహోదరుణ్ణి గౌరవించే విధానం, దేవుని పిల్లలను ప్రేమించే విధానం, దేవుని పిల్లలను గౌరవించే విధానం. ఎందుకంటే దేవుని పిల్లలుగా మనమే గౌరవించకపోతే ఎవరు గౌరవిస్తారండి? దేవుని పిల్లలను మనమే నమ్మకపోతే ఎవరు నమ్ముతారండి? సహోదరులను మనమే ప్రేమించకపోతే ఎవరిని ప్రేమిస్తారు? సహోదరులను మనమే గౌరవించకపోతే ఎవరిని గౌరవిస్తారు? సేవకునైనా మనం గౌరవిస్తేనే ఎదుటి వాళ్ళు గౌరవిస్తారు. మన సేవకుని మనమే గౌరవించకపోతే ఎదుటి వాళ్ళు గౌరవిస్తారా? గౌరవించరు. మన సహోదరులు మనమే గౌరవించకపోతే బయట వాళ్ళు గౌరవిస్తారా? గౌరవించరు. అంటే ఒకరినొకరు గౌరవించుకొని ఒకరినొకరు గొప్ప చేసుకోవాలి. అంతేకాని ఒకప్పుడు వీడు ఇలా చేశాడండి, ఇతను ఒకప్పుడు ఇలా చేశాడండి, ఇతను ఒకప్పుడు ఇలా చేశాడండి, ఒకప్పుడు ఇతను ఎలా ఉన్నాడండి, వీడు చేసిన పని నేను వేడుకోవటం ఏంటండి, నాకేంటండి అంత అవసరం, అతను వేడుకోవాల్సిన అవసరం నాకేంటి అంటున్నాడు పౌలు గారు. నువ్వు నేరం చేయడం ఏంటి, నేను వేడుకోవడం ఏంటి, నువ్వు తప్పు చేయడం ఏంటి, నేను అతనికి ఉత్తరం రాయడం ఏంటి, నీ కోసం నేను తగ్గించుకోవడం ఏంటి, నీ బాకీ నేను కట్టడం ఏంటి, నీ కోసం నేను అతనికి క్షమాపణ అడగడం ఏంటి, అసలు నీకు నాకేంటి సంబంధం, పో అని గింటేస్తున్నాడా? ప్రియమైన దేవుని వాళ్ళ నిజంగా పౌలు గారు ఎంత మంచి మనసు ఉన్నవాడు చూడండి. ఒక నిష్ప్రయోజనమైన వ్యక్తిని ప్రయోజకునిగా మార్చడానికి అపోస్తుడైన పౌలు గారు ఎంత ప్రయాసపడుతున్నాడు మీరు ఆలోచించండి. ఒక సేవకునిగా, దేవుని ప్రేమను తెలుసుకునేవాడుగా, దేవుని మనసును తెలుసుకునేవాడిగా అపోస్తుడైన పౌలు గారు ఎంత చక్కటి బాధ్యత కలిగి ఉన్నాడు. తప్పు చేసిన వారిని పదే పదే వెలుతు చూపించకండి. నువ్వు తప్పు చేసావు అనకండి. తప్పు చేశాడు. తప్పు చేసిన వ్యక్తి తన మనసు మార్చుకోవడానికి అవకాశం ఇద్దాం. అతను మారి చక్కగా ప్రయోజకుడు అవుతాడు. పౌలు గారి తనను చేరదీయకపోతే, పౌలు గారి తనను హక్కును చేర్చుకోకపోతే, పౌలు గారు ఆదరించకపోతే, పౌలు గారి తనకు మంచి మాటలు చెప్పకపోతే ఒనేసిము ఏమైపోయేవాడు? అందరూ నిందించినట్టుగానే పౌలు గారు కూడా నిందించి ఉండుంటే, అందరూ ప్రక్కన పెట్టినట్టే పౌలు గారు కూడా ప్రక్కన పెట్టి ఉండుంటే ఒనేసిము ఏమైపోయాడు? ఒకసారి మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. మీ వాళ్ళు కూడా చాలామంది ఇలాగే ఉండొచ్చు. మీ స్నేహితుల్లో ఉండొచ్చు, మీ కుటుంబంలో ఉండొచ్చు, మీ బంధువులలో ఉండొచ్చు, మీరే ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితిలో ఎవరిని కూడా త్రోసేయకండి, ఎవరిని కూడా ప్రక్కన పెట్టేయకండి, ఎవరిని కూడా దూరం పెట్టేయకండి. తప్పు చేసిన వారిలో మార్పు తేవడానికి ప్రయత్నించండి తప్ప తప్పు చేశారని ప్రక్కన పెట్టేయకండి, తప్పు చేశారని దూరం పెట్టేయకండి. తప్పు చేసిన వ్యక్తిని మార్చి మరలా దేవుని వైపు మళ్ళించడానికి, దేవుని కోసం నిలబడడానికి, దేవుని పనిలో నిలబడడానికి ప్రయత్నం చేయండి. చేయగలం, అది జరుగుతుంది, వాక్యాన్ని బట్టి ఖచ్చితంగా అది జరుగుతుంది అని చెప్పడానికి ఒక చక్కటి నిదర్శనం ఒనేసిము మనకు కనబడుతున్నారు, పౌలు గారు మనకు కనబడుతున్నారు.
ప్రియమైన దేవుడు అంటున్నాడు చూడండి, అతడు నీకు ఏ నష్టమైనను కలుగు చేసిన ఎడలను, నీకు ఏ రుణమైనను ఉన్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. పౌలను నేను నా స్వహస్తములతో ఈ మాట వ్రాయిచున్నాను, అది నేనే తీరుస్తాను. ఒనేసిము విషయంలో నువ్వు ఏ నష్టపోయావో, ఒనేసిము విషయంలో నీకు ఏ ఇబ్బంది కలిగిందో, ఒనేసిము విషయంలో నీకు ఏ నష్టం కలిగిందో, ఆ నష్టాన్ని అంతటిని కూడా నేనే తీరుస్తాను. అది నా లెక్కలో చేర్చు, నేనే ఖచ్చితంగా తీరుస్తాను. నీకు నమ్మకం ఉంటే ఫిలెమోను, నీకు నమ్మకం ఉంటే, నన్ను గురించి నువ్వు నమ్మితే నీ నష్టాన్ని నేను తీరుస్తాను అని మరి పౌలు గారు ఉత్తరం రాస్తున్నట్టు మనం చూస్తాం. ఇంకా మనం చూడగలిగితే అంటున్నాడు, అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. వాక్యాన్ని బట్టి ఆలోచిస్తే, వాక్యాన్ని చెప్పి నిన్ను దేవుళ్ళు నిలబెట్టి ఈరోజు నువ్వు దేవుళ్ళు రాగలిగావు, దేవుళ్ళు నిలబడగలిగావు అంటే ఒక విధంగా ఆలోచిస్తే ఏమండి, ఎంత ధనం ఇస్తే మనం ఈరోజు ఈ స్థితిలోకి రాగలుగుతాం? ఈరోజు దేవుని సన్నిధిలో మనం కూర్చున్నాం, దేవుని మాటలు మనం వినగలుగుతున్నాం, దేవుని కోసం బ్రతకగలుగుతున్నాము అంటే నీ కోసం సేవకుడు పడిన కష్టం ఎంత? నిన్ను ఈ స్థితికి తీసుకురావడం కనుక దేవుని సేవకుడు, నిన్ను దేవుని సన్నిధిలో నిలబెట్టడానికి నీ సేవకుడు, నిన్ను దేవుని కోసం మరి బ్రతికేలా మార్చడానికి నీ సేవకుడు నీ కోసం ఎంత కష్టపడ్డాడో, ఎంత డబ్బిచ్చి నువ్వు కొనగలవా? లోకంలో ఏ వస్తువుని డబ్బిచ్చి కొనుక్కోగలం, కానీ నీ ఆత్మను రక్షించే శక్తి గల వాక్యాన్ని నీకు చెప్పి నిన్ను దేవునిలో నిలబెడుతున్న సేవకుని నువ్వు ఎంత ఇచ్చి కొనగలవు? దేవుని మాటలకు ఎంత నువ్వు వెలకట్టగలవు? ఆ దేవుని మాటల ద్వారా నువ్వు ఎంత ధనాన్ని వెచ్చించగలవు? ఏమండి, మీరు చెప్పిందని నేను 50,000 ఇస్తే సరిపోద్దండి అంటావా? 1,00,000 రూపాయలు ఇస్తే సరిపోతుందా? దేవుని మాటలు 1,00,000 రూపాయల విలువ కాదండి. ఎంత ధనం ఇచ్చినా కొనలేని ఏమండి గొప్ప సంపదే వాక్యం. ఇటువంటి గొప్ప వాక్యాన్ని ఫిలెమోను నీకు చెప్పాను నేను, నువ్వు విన్నావు, విని మారావు. ఆ విధంగా ఆలోచిస్తే, నీ ఆత్మ విషయాన్ని బట్టి నేను ఆలోచిస్తే నువ్వే నాకు రుణపడి ఉన్నావు, నువ్వే నాకు బాకీ ఉన్నావు. అయినా నేను ఒనేసిమునికి చేసిన నష్టాన్ని నేనే తీరుస్తాను. అతనికి చేసిన నష్టం, అతనికున్న రుణం నేనే తీరుస్తాను. అతన్ని మాత్రం నువ్వు ఖచ్చితంగా చేర్చుకొని చెప్తూ 20 వచనం అంటున్నాడు, నీవే నాకు రుణపడినా నేను చెప్పనేలా? అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు కలిగిన ఆనందము కలుగనిమ్ము. ఏమండి, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగు చేయము. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయిచున్నాను. చూసారండి, నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువగా చేస్తావు. ఎందుకంటే నువ్వు చాలా మంచి మనసున్నవాడు, నాకు తెలుసు. నిజంగా నువ్వు చాలా మంచి మనసున్నవాడు, చాలా గొప్ప ఉదార స్వభావం కలిగినవాడు. నేను చెప్పిన దానికంటే నువ్వు చాలా ఇంకా గొప్పగా చేస్తావు, చేయగలవు అని నేను నమ్మి నీకు వ్రతం రాస్తున్నాను. ఒనేసిము విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా తీసుకొని అతన్ని చక్కగా చేర్చుకొని అతన్ని చక్కగా చూడు, అతను మంచిగా ప్రేమించు, అతని పట్ల నువ్వు మంచి ప్రేమను చూపించు. అతను చేసిన ఆ నేరాన్ని, తప్పుని మరలా నువ్వు జ్ఞాపకం చేసుకొని అతను నువ్వు బాధ పెట్టద్దు. అనుకున్న సమస్తం అతను విడిచిపెట్టేశాడు. ఈరోజు గొప్ప స్థితిలో అతను ఉన్నాడు. ఒక మంచి మారు మనసు పొందిన వ్యక్తిగా అతను ఉన్నాడు. మంచి మార్పు అతనిలోకి వచ్చింది, అతని జీవితమే మారిపోయింది. అంత గొప్పగా మారిన ఒనేసిము నీ వద్దకు పంపిస్తున్నాను నేను తిరిగి అని పౌలు గారు ఉత్తరాన్ని రాసి, ఆ ఉత్తరాన్ని ఇచ్చి ఎవరైనా పంపిస్తున్నారో తెలుసా? తుకీకును అలాగే ఒనేసిమును ఇద్దరిని ఇచ్చి ఫిలెమోను దగ్గరికి పంపిస్తున్నాడు. ఆలోచించండి, పౌలు గారితో పాటు ఎంతమంది ఉన్నారు కదా ఆ రోజు సేవలో. ఆ వారిలో తుకీకు అనే వ్యక్తిని అలాగే ఫిలెమోనును వీళ్ళిద్దరిని కలిపి ఉత్తరాన్ని రాసి వీళ్ళ చేతికి ఇచ్చి పంపిస్తున్నాడు. మీరే వెళ్ళి తీసుకొచ్చి తీసుకెళ్ళి ఫిలెమోనుకి ఇవ్వండి అని కొలసి సంఘానికి పత్రిక రాశాడు. ఫిలెమోనుకి పత్రిక రాసి సంఘానికి ఇవ్వండి, ఫిలెమోనుకి ఇవ్వండి అన్నాడు. ఫిలెమోను పత్రిక ఫిలెమోనుకి ఇచ్చినప్పుడు అతను చదువుకున్నాడు. చక్కగా అతను ఆ మాటల ప్రకారంగా, పౌలు గారు రాసిన ఉత్తరం ప్రకారంగా ఒనేసిమును చేర్చుకున్నాడు. చక్కగా అతను గౌరవించాడు, అతన్ని ప్రేమించాడు. చేసిన నష్టాన్ని పట్టించుకోకుండా, అతను చేసిన నేరాన్ని, తప్పును అతను మరలా జ్ఞాపకం చేసుకోకుండా నిజంగా సేవకుడు ఇంత చక్కగా అతని గురించి చెప్పాడు అంటే ఒనేసిము చక్కగా మారిపోయే ఉంటాడు అని ఒనేసిమును చేర్చుకున్న ఒక గొప్ప వ్యక్తిగా ఫిలెమోను మనకు కనపడతాడు. నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఒకనాటి నిష్ప్రయోజకుడు ఏమయ్యాడు, నేడు ప్రయోజకుడయ్యాడు. మనము కూడా ఒకరోజు నిష్ప్రయోజకులమే, కానీ ఈరోజు మనం దేవుని కృపను బట్టి ప్రయోజకులం అవ్వగలిగాం. అయితే మన జీవితంలో మనకు ఎవరైతే నేరం చేస్తారో, మన జీవితంలో మనకు ఎవరైతే బాధను కలిగిస్తారో, ఇబ్బంది కలిగిస్తారో, అలా బాధ పెట్టి, ఇబ్బంది పెట్టి మన మనసును గాయపరిచిన వారిని మనము ఎప్పుడు కూడా ద్వేషించే వారంగా ఉండకూడదు. ఫిలెమోను జీవితం అదే నేర్పిస్తుంది. ఫిలెమోను అదే నేర్పిస్తున్నాడు మనకి. ఏమంటే, నాకెంతో అన్యాయం చేశాడు, నన్ను ఇబ్బంది పెట్టాడు, నా ఇంటిలో ఒక దొంగతనం చేశాడు, లేకపోతే నన్ను ఇబ్బంది పెట్టే పనిని చేసి ఒనేసిము తప్పు చేశాడు. కానీ తప్పు చేసిన ఒనేసిమును అదే వ్యక్తిగా నేను చూడలేదు. అతను మారాడని విని సంతోషపడి అతను నేను చేర్చుకుంటున్నాను. మరి మీరెంతమందిని చేర్చుకున్నారు అని అడుగుతున్నాడు ఫిలెమోను. అందుకే కొలస్సీకి పత్రిక రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు మంచి మాట చెప్తున్నారు. చూడగలిగితే 3వ అధ్యాయం 13 వచనం చూడండి ఒకసారి.
అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీకి పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 13వ వచనాన్ని మీరు చూడగలిగితే ఏమండి ఒక మంచి మాట, ఎంత మంచి మాట చెప్తున్నారో చూడండి, ఎంత మంచి మాట చెప్తున్నారో చూడండి. ఎవడైనను తనకు హాని చేసనని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మల్ని క్షమించలాగున మీరును క్షమించండి. ఎవడైనా నీకు అన్యాయం చేశారు నువ్వు అనుకుంటే, ఎంత గొప్ప మాట చెప్తున్నాడండి. అంటే అన్యాయం చేసేవాళ్ళు ఉంటారా? అన్యాయం చేసేవాళ్ళు ఉంటారని చెప్తున్నాడు. ఎవడైనాను నీకు ఏంటంట హాని చేసినని, అదేనా ఏమంటున్నాడు మరలా చూడండి. ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల, చూసారండి, నేను మీకు హాని చేశారని మీరు అనుకుంటే మిమ్మల్ని ఏం చేయమంటున్నాడు తెలుసా? ఒకరినొకడు సహించు. నీకు హాని చేసినవని నువ్వు సహించు, నిన్ను బాధ పెట్టినవని నువ్వు సహించు, నిన్ను ఇబ్బంది పెట్టినవని నువ్వు సహించు, నిన్ను గాయపరిచినవని కూడా నీవు సహించు. ఒకరినొకడు సహించుకొని ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మల్ని క్షమించలాగున మీరును క్షమించుడి. చూసారండి, మీరును క్షమించండి. ఏమండి ఈ మనసు ఈరోజు మనకు ఎవరిలో కనబడుతుంది? కొలస్సీ సంఘానికి రాసిన మాట ఫిలెమోను గారి జీవితంలో మనకు కనబడుతుంది. తనకు హాని చేసిన ఏమండి ఒనేసిమును గూర్చి ఫిలెమోను ఏమయ్యాడు? నాకు హాని చేశాడు కదా, పోన్లే చేస్తే చేశాడు, క్షమించేశాడు. హాని చేస్తే చేశాడు, పోనేమంటండి, జరిగిపోయిందేమో జరిగిపోయింది, ఇక మీదట నేను దాన్ని మరలా అనుకోను, జ్ఞాపకం చేసుకోను, అతను చేసిన తప్పును విడిచిపెట్టేస్తాను. అతను మారాడు, అదే సంతోషం. అతను తన మనసు మార్చుకున్నాడు, అదే సంతోషం. తన జీవితాన్ని మార్చుకున్నాడు, అదే సంతోషం. దేవుని కోసం బ్రతకడానికి నిర్ణయించుకున్నాడు, అదే సంతోషం. గొప్పగా దేవుని పనిలో వాడబడుతున్నాడు, అదే సంతోషం. దేవుని సేవకుని దగ్గర ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు, అదే గొప్ప సంతోషం. నిజంగా మరలా తిరిగి నా దగ్గరకు వస్తున్నాడు, అదే సంతోషం. నాతో కలిసి దేవుని పనిలో ఉండటానికి అతను ముందుకు వస్తున్నాడు, నాకు అదే సంతోషం అనుకోవాలి తప్ప మారిన ఇన్ని లక్షణాలను పక్కన పెట్టేసి ఏదో జరిగిందని పట్టుకొని దాన్నే లాగేమనుకోండి ఎలా ఉంటుందండి? ప్రియమైన దేవుని వాళ్ళ ఆలోచించండి. ఏమండి ఇక్కడ మనం 3 విషయాలు గమనించి చెప్పాను కదా, ముగ్గురు 3 విషయాలు నేర్పిస్తారని. తప్పు చేసిన హాని చేసిన వాడిని క్షమించే మంచి మనసు ఫిలెమోను మనకు నేర్పిస్తున్నాడు. చేసిన తప్పును ఒప్పుకొని విడిచిపెట్టి చక్కగా దేవుని కోసం బ్రతకడానికి నిర్ణయించుకున్న వ్యక్తిగా ఒనేసిము కనబడుతున్నాడు. తప్పు చేసిన వ్యక్తినైనా చేరతీసి అతన్ని చక్కగా దైవంగా మలిచిన మంచి సేవకునిగా పౌలు గారు మనకు కనబడుతున్నాడు. అంటే తప్పు చేసిన వాడైనా అతన్ని చేరదీసి దేవుని కోసం నిలబెట్టమని పౌలు గారు తన జీవితం ద్వారా నేర్పిస్తున్నారు. చేసిన తప్పునే మరలా చేస్తూ అదే తప్పులో కొనసాగుతూ జీవితాన్ని నాశనం చేసుకోకుండా మారు మనసు పొంది దేవుని కోసం బ్రతికితే దేవుడు ఒక గొప్ప స్థితిని ఇస్తాడని నమ్మకంతో ఒనేసిము మనకు కనబడతాడు. చేసిన తప్పును మరిచిపోయి మరి తప్పు చేసిన వ్యక్తి తనకు ఎవరైతే హాని చేశారో అతన్ని మరలా తిరిగి తన దగ్గర చేర్చుకోవడానికి మంచి మనసున్న వ్యక్తిగా ఫిలెమోను మనకు కనబడుతున్నారు. చూడండి, ఆలోచించండి. ఫిలెమోను జీవితం ద్వారా ఒక మంచి పాఠం, ఒనేసిము జీవితం ద్వారా ఒక మంచి పాఠం, పౌలు గారి ద్వారా ఒక మంచి పాఠం. ఎన్ని మంచి విషయాలు మనం నేర్చుకుంటున్నామండి, ఎన్ని గొప్ప లక్షణాలు మనం నేర్చుకుంటున్నాం. వారి జీవితాలలో, వారి బ్రతుకులలో, వారి యొక్క అనుభవంలో జరిగిన సంగతులే మనకు పాఠాలు. నిజంగా పౌలు గారిని మాదిరిగా తీసుకున్నప్పుడు ఇటువంటి తప్పు చేసిన వ్యక్తి అయినా అతన్ని ప్రేమించండి, చారతీయండి. పౌలు గారు అంటున్నాడు, నా కుమారుడు, నా ప్రాణం వంటి వాడు అని మాట్లాడుతున్నాడు. అతను చేసిన తప్పును కూడా, అతను చేసిన నష్టాన్ని కూడా ఏమండి క్షమించాడు, భరించాడు. ఒక వ్యక్తిని మార్చడానికి ఏమండి పౌలు గారు అంత ముందుకు వచ్చాడు. తప్పు చేసి నేను లోకంలోకి వెళ్ళి మరలా తప్పు చేస్తాను అనుకోకుండా తన తప్పును తెలుసుకొని, తప్పును దిద్దుకొని, మారు మనసు పొంది ఏమండి తప్పు చేసిన ఇంటికే మరలా తిరిగి వెళ్ళాలంటే ఎంత ధైర్యం ఉండాలి మీరు ఆలోచించండి. ఒనేసిము మరలా ఫిలెమోను గారి ఇంటికి వెళ్తున్నాడు అంటే ఎలా ఉంటుందని ఒకసారి ఆలోచించండి. ఆ ఇంట్లోనే తప్పు చేశాను నేను, ఆ ఇంట్లోనే నేరం చేశాను నేను, ఆ ఇంట్లోనే అతను ఏదో చేశాను చేయకూడనిది, ఈరోజు మరలా అక్కడికే వెళుతున్నాను, నాకేమవుతుందని భయం పడుతున్నాను. ఇతను లేదండి, ఎందుకో తెలుసా, దేవుడిని నమ్ముకున్నాను, నేను మారు మనసు పొందాను, తెలియకప్పుడు తప్పు చేశాను, అని ఇప్పుడు నేను మారాను, నన్ను ఖచ్చితంగా ఆయన చేర్చుకుంటాడు. పౌలు గారు నన్ను ఎంతలా నమ్మాడు అంటే ఖచ్చితంగా ఫిలెమోను కూడా నమ్ముతాడు అనే ధైర్యంతో. కనుక ప్రియమైన దేవుని వల్లరా ఒకనాడు మనమంతా నిష్ప్రయోజకులమే. అందుకే మన గురించి కూడా మాట్లాడుతున్నాడు. చూడండి, తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి ఏం చెప్తున్నాడు. మన గురించి కూడా మాట్లాడుతూ ఒకసారి అంటున్నాడు. ఏమంటే తీతు పత్రికను చూడండి ఒకసారి. తీతు పత్రికలు ఏం చెప్తున్నాడు? ఎందుకనగా చూడండి, తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం అంటున్నాడు, ఎందుకనగా పక్కనే కదండి, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునయుండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించు ఉంటిమి. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుడి ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలము కాక
తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను రక్షించెను. సరే, మనం కూడా ఒకప్పుడు అలాగే ఉన్నాం. ఎదుటివాడిని చూసి నువ్వు నేరస్తుడివి, నువ్వు తప్పుడు వ్యక్తివి, నువ్వు అలాంటి వాడు అని మాట్లాడుతున్నావే. గతంలో నువ్వేం చేశావు? గతంలో నువ్వెలా ఉన్నావు? క్రీస్తుని నమ్మక మునుపు నీ జీవితం ఏంటి? కొన్ని క్రీస్తుని నమ్మిన తర్వాత నీలో వచ్చిన మార్పు ఏంటి? ఆలోచించు. మారినని చెప్పుకొని ఇంకా నిన్ను మోసం చేసుకుంటున్నావా? మారినని చెప్పుకొని ఎదుటివారిని ప్రేమించలేకపోతున్నావా? మారినని చెప్పుకుంటూ ఎదుటివారిలో ఉన్న లోపాలను ఇంకా నువ్వు చూస్తున్నావా? మారినని చెప్పుకుంటూ నీతోటి వారిని నువ్వు ఇంకా బాధ పెడుతున్నావా? ఎలా ఉన్నావు? ఫిలెమోను చేసిన తప్పును మర్చిపోయి మంచి మనసుతో స్వాగతించాడు ఒనేసిమును. ఒనేసిము చేసిన తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపం పొంది ప్రాయశ్చిత్తం పొంది దేవుని నుంచి క్షమాపణ పొందుకొని ఒక గొప్ప సేవకుడయ్యాడు. ఒక తప్పు చేసిన వ్యక్తిని కూడా చేర్చుకొని అతనికి వాక్యాన్ని చెప్పి దేవుని పనిలో నిలబెట్టిన గొప్ప వ్యక్తిగా పౌలు కనపడుతున్నారు. నిజంగా ఇక్కడ మనం చూస్తుంటే ఏమండి, పౌలు గారి జీవితం ద్వారా మనకు ఎవరు కనపడుతున్నారో తెలుసా? మనము కూడా ఒకప్పుడు లోకంలో పాపములతో అపరాధములతో చచ్చి నేరస్తులుగా మారిన మన కోసం వేడుకుంటున్న యేసుక్రీస్తులాగా పౌలు గారు కనపడుతున్నారు. బాగా ఆలోచించండి. పౌలు గారు యేసుక్రీస్తు వారు ఎలాగైతే మన కోసం తండ్రిని వేడుకుంటున్నారో, పౌలు గారు కూడా ఒనేసిము కోసం ఎవరిని వేడుకుంటున్నాడు? ఫిలెమోనును వేడుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారి స్థానంలో పౌలు గారు కనపడుతున్నారు. తప్పు చేసి దోషులుగా తలదించుకొని నిలబెడుతున్న స్థానంలోనే లోకంలో మనమంతా ఉన్నాం కదండి. మనమంతా కూడా ఎట్లా ఉన్నాం? తప్పు చేసి నేరస్తులుగా దేవుని ముందు తలెత్తుకోలేని స్థితిలో మనం ఉన్నాం. మనల్ని చూసి మన కోసం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టి మన కోసం తండ్రిని వేడుకుంటున్నాడు. ఆ తర్వాత క్షమించే మంచి మనసు కలిగిన వాడుగా తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి స్థానంలో ఎవరున్నారు? ఇప్పుడు మనకు అక్కడ ఎవరు కనపడుతున్నాడు? ఫిలెమోను కనబడుతున్నారు. ప్రేమించే మంచి మనసుగా ఫిలెమోను, వేడుకునే వ్యక్తిగా పౌలు గారు, నేరం చేసిన వ్యక్తులుగా ఆ రోజు ఒనేసిము ఉన్నాడు. ఈరోజు మనం ఉన్నాం. బాగా ఆలోచించండి. నేరం చేసిన వ్యక్తి ఆ రోజు ఒనేసిము, ఆ తర్వాత ఈ లోకంలో మనుషులందరంగా మనమైతే ఆ రోజు పౌలు గారు వేడుకున్నారు, మన కోసం యేసుక్రీస్తు వారు వేడుకున్నారు. ఆ రోజు తండ్రి అయిన దేవుడు క్షమించారు, ఆ రోజు ఫిలెమోను గారు క్షమించారు. అంటే దేవుని లక్షణాలు దేవుని పిల్లలమైన మనలో కనబడాలి. దేవుని యొక్క లక్షణం ప్రేమించే లక్షణం అయితే ఆ లక్షణం ఎవరిలో కనబడుతుంది? మనకి ఫిలెమోనులో కనబడుతుంది. ఒనేసిమును ప్రేమించాడు, తప్పు చేసిన అతనిని ప్రేమించాడు. బాగా ఆలోచించండి. ఇంకా యేసుక్రీస్తు వారు ఎలాగైతే వేడుకుంటున్నాడు మన కోసం, అలాగే పౌలు గారు కూడా వేడుకుంటున్నారు. నేను వేడుకొనుచు నీకు వ్రాయిచున్నాను అంటున్నాడు కదా. యేసుక్రీస్తు వారు కూడా మన కోసం వేడుకున్నాడా? వేడుకునలేదా? తండ్రి ఈ ఒక్క సంవత్సరము కూడా ఉండనిమ్ము కదా అన్నాడా? లూకా సువార్త ఎంత 13వ అధ్యాయంలో మనం చూస్తాం 6 నుంచి 9 వచనాల్లో. ఈ ఒక్క సంవత్సరం కూడా ఉండనిమ్ము. తోటమాలి యజమానిని వేడుకుంటున్నాడు, ఈ ఒక్క సంవత్సరం కూడా ఉండనిమ్ము. నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువై మట్టుకు ఈ ఒక్క సంవత్సరం కూడా ఉండనిమ్ము. ఆ తర్వాత ఫలాన్ని ఇచ్చిందా సరే, లేకపోతే నువ్వన్నట్టుగా నరికివేసేయి. వేడుకుంటున్నాడు, తండ్రిని వేడుకుంటున్నాడు కుమారుడుగా క్రీస్తు. నేరం చేసిన వాళ్ళగా మనమున్నాము. వేడుకుంటున్న వ్యక్తిగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. క్షమించే వ్యక్తిగా తండ్రి అయిన దేవుడు ఎలాగైతే మనకు కనబడుతున్నారో, ఇక్కడ కూడా ఒనేసిము తప్పు చేసిన వ్యక్తిగా ఉన్నాడు. పౌలు గారు వేడుకుంటున్నారు, ఫిలెమోను గారు క్షమించే స్థితిలో ఉన్నారు. మరి నువ్వెంతమందిని క్షమించగలిగావు? నువ్వు ఎంతమంది కోసం వేడుకోగలిగావా? నువ్వు నీ తోటి వారి కోసం నువ్వు వేడుకున్నావా? నీ తండ్రి దగ్గర నువ్వు వేడుకున్నావా? తండ్రి, నా సోదరుడు, నా తమ్ముడు, నా అన్న, నా అక్క, నా చెల్లి, నా స్నేహితుడు ఈ స్థితిలో ఉన్నాడు, అతన్ని క్షమించు తండ్రి, అతన్ని నీ దగ్గర చేర్చుకో, నీ సన్నిధికి చేర్చుకో అని నువ్వు ఎవరి కోసం వేడుకున్నావా? పోనీ నీ పట్ల తప్పు చేసిన వారిని నువ్వు క్షమించగలిగావా? పోనీ తప్పు చేసిన నిన్ను మార్చుకొని దేవుని కోసం నిలబడగలిగావా? ఒనేసిము లాంటి జీవితం కానీ, పౌలు గారిలో ఉన్న లక్షణం కానీ, ఫిలెమోను గారిలో ఉన్న లక్షణం కానీ ఇవేవి మనలో లేవు. కానీ మనం ఎవరో క్రైస్తవులం. క్రీస్తులో ఉన్న లక్షణం లేదు, తండ్రి అయిన దేవునిలో ఉన్న లక్షణం లేదు, మనలో మారు మనసు లేదు. కానీ పేరుకు మాత్రం మనం ఎవరో క్రైస్తవులం. ఆలోచించండి ఎలా ఉన్నాము. పేరుకు క్రైస్తవులు అయితే సరిపోతుందా? క్రైస్తవులను చెప్పుకుంటే సరిపోతుందా? క్రైస్తవులను చెప్పుకుంటే పరలోకం వస్తుందా? లేదా క్రీస్తు తత్వం మనలో ఉండాలా? తండ్రి అయిన దేవుని తత్వం మనలో ఉండాలా? ఎప్పుడు మనం క్రైస్తవులు అవుతాం? ఎప్పుడు మనం దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతాం? ఆలోచించండి ప్రియమైన దేవుని వారు. ఒకప్పుడు మనము కూడా చెడిపోయిన వారమే, ఒకప్పుడు మనము కూడా అసహ్యమైన కార్యక్రమాలు చేసిన వారమే, అనేకమైన దురాశల్లో ఉన్నవారమే. అటువంటి మనలను క్రీస్తు తన రక్తం ఇచ్చి, తన ప్రాణం ఇచ్చి మనల్ని కొన్నాడు. తండ్రి అయిన దేవుని చెంతకు చేర్చాడు. ఆయన కూడా మనం ఎంత నేరస్తులమైన ప్రేమించి మనల్ని తన దగ్గరికి తీసుకున్నాడు. తండ్రిగా అంత ప్రేమను ఆయన చూపిస్తున్నాడు, కుమారుడిగా అంత బాధ్యతను ఆయన చూపిస్తున్నాడు. మారి మన దేవుని కోసం ఏం చేయగలుగుతున్నాం? ఒనేసిము అయితే ఒకరోజు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఈరోజు అతను ఎలా మారాడు? ప్రయోజనమైన వాడిగా మారాడు.
మరి ఒకప్పుడు నువ్వు నిష్ప్రయోజనమైన వాడివే. నిన్ను కూడా దేవుడు పిలిచాడు, నువ్వు కూడా సంఘంలోకి వచ్చావు. నువ్వు ప్రయోజనకరమైన వాడుగా మారావా? ప్రయోజనకరమైన వాడుగా ఉన్నావా? లేదా ఇంకా నువ్వు ప్రయోజనకారిగా మారలేదా? ఎలా ఉన్నావు? ప్రయోజనకారిగా ఉన్నావా? లేదా ఉన్నదానిని పాడు చేసేవాడుగా ఉన్నావా? ఎలా ఉన్నావు? ఒనేసిము ప్రయోజనకారి అయ్యాడు, మరి నువ్వు? ఒనేసిము గొప్ప స్థితిలోనికి వెళ్ళాడు, నువ్వు? ఒనేసిము తన తప్పును దిద్దుకున్నాడు, మరి నువ్వు? ఒనేసిము తన మనసును మార్చుకున్నాడు, మరి నువ్వు ఎలా ఉన్నావు? ఒక్కసారి మనం పరీక్షించుకుంటే మనం ఎలా ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో, ఎటువంటి పరిస్థితులలో ఉన్నామో, ఇంకా మనలో రావాల్సిన మార్పు ఏంటో ఒక్కసారి ఆలోచించండి. పౌలు గారు ఒక వ్యక్తికి పత్రికను, ఒక వ్యక్తి కోసం మరొక వ్యక్తికి పత్రికను రాస్తున్నాడంటే ఆ వ్యక్తి ఎంత గొప్పవాడైతే రాయాలి? ఆలోచించండి మీరు. ఒక వ్యక్తి కోసం పౌలు గారు, అంత గొప్ప స్థితిలో ఉన్న పౌలు గారు ఉత్తరాన్ని వ్రాస్తున్నాడు అంటే ఈ వ్యక్తి అంత గొప్పవాడై ఉండాలి. ఒక సేవకుడు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అంటే నువ్వెంత గొప్పవాడవైతే నీ కోసం ఒక సేవకుడు సాక్ష్యం ఇవ్వాలి. నీ కోసం ఒక సేవకుడు భారనంతా తన మీద పెట్టుకోవాలి. నీ కోసం సేవకుడు ఒక వ్యక్తిని వేడుకోవాలి. ఆలోచించండి. ఏ స్థితిలో ఉంటే చేయగలుగుతాం ఇవన్నీ? మరి ఈరోజు ఆ స్థితి మనలో ఉందా? యువతగా ఎలా ఉన్నాం? ఎలాంటి స్థితిలో మనం ఉన్నాం? ఆలోచించండి. ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. మనలో ఉన్న ప్రతి లోపాన్ని మనం సరిచేసుకుందాం. చక్కగా యవనస్తులు కూడికను ఏర్పాటు చేసుకుంటున్నారు, బాగుంది. యవనస్తుల కూడికల ద్వారా ఏమి నేర్చుకుంటున్నావు? ఎవరిలను మారాలనుకుంటున్నావు? ఇటువంటి తత్వాన్ని, లక్షణాలను నీలో నువ్వు తెచ్చుకోవాలనుకుంటున్నావు. నెల సెమినార్ పెట్టుకోవడం గొప్పది కాదు, కానీ సెమినార్ ద్వారా మన జీవితాల్లోనికి మార్పు రాకపోతే మనం చేస్తున్న ఈ సెమినార్లన్నీ కూడా ప్రయోజనకరంగా ఉంటాయా? అవు. సెమినార్ పెట్టి ₹1000 ఖర్చు పెడుతున్నామని సంతోషపడుతున్నాం, కానీ సెమినార్ పెట్టి ఇన్ని ₹1000 ఖర్చు పెట్టి ఏమి నేర్చుకున్నాను? నేను ఎలా మారాను? నా జీవితం ఎలా ఉంది? ఒక్కొక్క నెలలో ఒక్కొక్క గొప్ప వ్యక్తి జీవితాన్ని మీరు నేర్చుకుంటున్నారు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క మంచి విషయాన్ని మీరు నేర్చుకుంటున్నారు. ఆ విషయాలను బట్టి ఎంతలా మార్చుకోగలుగుతున్నారు? ఎంతలా మనలో మార్పు రాగలుగుతుంది? ఏ స్థితిలోకి మనం రాగలుగుతున్నాం? ప్రతి నెల జరుగుతున్న కార్యక్రమం ఒక్కొక్క మెట్టు మనల్ని ఎక్కిస్తుందా, లేదా విశ్వాసం ఇంకా కిందకి దిగజారిపోయేలా చేస్తుంది? కేవలం విని విడిచిపెట్టే వారంగా ఉంటున్నామా? విన్న మాటల ప్రకారంగా మన జీవితాన్ని సరిచేసుకునే వారంగా ఉంటున్నామా? ఒకసారి ఆలోచించండి. ఒకనాటి ప్రయోజకుడు అయ్యాడు. నువ్వెలా ఉన్నావో? ప్రయోజనకరమైన వాడుగా ఉన్నావా? దేవా, ఇంకా అలాగే ఉన్నావా? ఇంకా పాత జీవితంలో ఉన్నావా? ఇంకా పాత ఆలోచనలోనే ఉన్నావా? లేదా ఎవరినో చూపిస్తూ ఇతను పలానా ఇలా చేశాడండి, ఇతను తప్పుడు వాడండి, ఇతను ఎలాగండి అని అతని గురించి ఇంకా మాట్లాడుతున్నావా? వద్దండి. తప్పు చేసిన వారిని క్షమించేయండి. తప్పు చేసిన వారిని ప్రేమించండి. తప్పు చేసిన వారిని ఆదరించండి. తప్పు చేసిన వారిని గౌరవించండి. మీరు చూపించే ప్రేమ, మీరు చూపించే ఆదరణ, మీరు మాట్లాడే విధానం ఆ వ్యక్తుల మార్పును తీసుకొస్తుంది. నిజమే, నేను తప్పు చేసినా వీరెందుకు నన్ను గౌరవిస్తున్నారు? దేనికి? నేను తప్పు చేసినా నన్ను ఎందుకు ప్రేమిస్తున్నారు? నేను తప్పు చేసినా నన్ను ఎందుకు వీరంతా ఆదరిస్తున్నారు, చక్కగా ప్రేమిస్తున్నారు అంటే, నేను తప్పు చేస్తున్నాను, నా తప్పును నేను మానుకొని నేను చక్కగా బ్రతకాలి, నేను మంచిగా మారాలి, నేను కూడా వాళ్ళలా ఉండాలి అనే ఆలోచన అవతల వ్యక్తులకు రావాలండి. అది ఒనేసిములో వచ్చింది. ఎలా వచ్చింది? పౌలు గారు చూపించిన ప్రేమ, పౌలు గారు అతను చూపించిన ఆదరణ, అతను ట్రీట్ చేసిన విధానం, ఒనేసిమును పౌలు గారు ట్రీట్ చేసిన విధానం ఒనేసిము మార్పుకు గొప్ప కారణమయ్యింది. ఎంత వ్యక్తిని, ఎలాంటి నేరస్తునైనా మార్చగల శక్తి క్రైస్తవునికి ఉంది. అది ఎలా? వాక్యం ద్వారా, క్రియల ద్వారా. వాక్యం చెప్పి కొంతమందిని మార్చవచ్చు, మరికొంతమందిని మన క్రియల ద్వారా మార్చవచ్చు. అన్ని సందర్భాలలో వాక్యాన్ని చెప్పి మార్చలేమండి. అన్ని సందర్భాలలో మన వాక్యాన్ని చెప్పి మార్చలేం ఎదుటివారిని. ఎలా మార్చచ్చో తెలుసా? మనం చేసి క్రియలను బట్టి కూడా ఎదుటి వ్యక్తిని మార్చవచ్చు. అవునా? ఎందుకంటే యేసుక్రీస్తు వారు నిజంగా ఆయన ప్రపంచం అంతా తిరిగి వాక్యం చెప్పారా? ఎంతమందికి వాక్యం చెప్పారు ఆయన? ఎన్ని ప్రాంతాలు తిరిగి వాక్యం చెప్పారు ఆయన? కేవలం యెరూషలేము ఆ పరిసర ప్రాంతం తిరిగారు ఆయన. కానీ ఈరోజు ప్రపంచం అంతా యేసుక్రీస్తు వారిని నమ్మారు అంటే, ఆయనను విశ్వసిస్తున్నారు అంటే, ఆయన దగ్గరకు వస్తున్నారు అంటే, ఆయన వాక్యం చెప్పడం వస్తున్నారా, చూపించిన ప్రేమను బట్టి వస్తున్నారా? దేనిని బట్టి ప్రపంచం అంతా క్రీస్తుకు దాసోహం అయింది? ఆలోచించండి ఒక్కసారి. ఆయన అన్ని చోట్లకి వెళ్ళి వాక్యం చెప్పలేదు, ఆ సమయం కూడా ఆయనకి లేదు. కానీ ఆయన బ్రతికిన విధానం, ఆయన జీవితం, ఆయన మాట్లాడిన మాటలు, ఆయన నడుచుకున్న ఆయన తీరంతా ప్రపంచం గమనించింది. నిజంగా ఈయన గొప్పవాడు, ఈయనను అనుసరించాలి, ఈయనను నమ్ముకోవాలి, ఈయనలా బ్రతకాలి, ఈయన చెప్పినట్లుగా బ్రతకాలని ఈరోజు ప్రపంచం అంతా క్రీస్తుకు దాసోహం అయింది. వాక్యాన్ని చెప్పి రాబట్టవచ్చు, ఈ క్రియల ద్వారా కూడా నువ్వు రాబట్టవచ్చు. పేతురు పత్రికలో అంటాడు, అంటే స్త్రీలకు మాట్లాడుతూ, వాక్యము లేకుండానే తమ నడవడి వలన తమ భర్తలను రాబట్టబడవచ్చును. వాక్యము లేకుండానే.
నువ్వు వాక్యం లేకపోయినా, వాక్యం చెప్పకపోయినా నువ్వు చూపించే ప్రేమ, నువ్వు ఉండే విధానం, నువ్వు ఎదుటి వ్యక్తిని ట్రీట్ చేసే విధానం అవతల వ్యక్తిలో మార్పును తీసుకువస్తుంది, అవతల వ్యక్తిలో ఆలోచనను మారుస్తుంది, అవతల వ్యక్తి జీవితాన్ని మార్చడానికి కారణమవుతుంది. ఒనేసిము జీవితంలో అదే జరిగింది. పౌలు గారు చూపించిన ప్రేమ, పౌలు గారు అతని పట్ల చూపించిన ఆ బాధ్యత, పౌలు గారు అతని పట్ల కనబరిచిన ప్రేమ ఒనేసిములో గొప్ప మార్పును తీసుకొచ్చి ఒకనాటి నిష్ప్రయోజకుడు ఎలా అయ్యాడు? గొప్ప ప్రయోజకుడు అయ్యాడు. ఒక సేవకుని చేత గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నవాడయ్యాడు. ఎక్కడైతే నేరం చేశాడో అక్కడికే వెళ్ళి మళ్ళీ గొప్పగా నిలబడగలిగాడు. అంటే ఒనేసిము తను ఎంత మార్చుకున్నాడో ఒక్కసారి ఆలోచించండి. అతని కోసం 2 సందర్భాల్లో వ్రాయబడింది, కానీ ఎంత చక్కని పాఠం, ఎంత మంచి పాఠం తన జీవితం ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. ఒక సేవకుని హృదయాన్ని కదిలించేసింది అంటే, ఒక గొప్ప సేవకుడు ఎవరు? పౌలు గారు. ఎంత గొప్ప సేవకుడు మనసును గెలుచుకోగలిగాడు ఒనేసిము. తను ఏ ఇంట్లో నేరం చేసి వచ్చాడో అదే ఇంటికి మళ్ళా వెళ్ళాడు అంటే ఆ యజమానుని యొక్క మనసును కూడా గెలుచుకోగలిగాడు. ఇదంతా ఎలా జరిగిందో తెలుసా? కేవలం వాక్యాన్ని బట్టే జరిగింది. కనుక ప్రియమైన దేవుని వల్లరా, ఒకనాటి నిష్ప్రయోజకుడైన ఒనేసిము గొప్ప ప్రయోజకుడయ్యాడన్న మాట మనం వింటున్నప్పుడు, ఒకప్పుడు మనము కూడా నిష్ప్రయోజకులమైన మనలను క్రీస్తు ప్రయోజకులుగా చేయడానికి సంఘములోనికి మనల్ని చేర్చారు. సంఘములోకి వచ్చిన మనం ఎలా మారాలి? ఇప్పుడు ప్రయోజకులుగా మారాలి. అలా ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికే ఈ సెమినార్లు. ప్రతి నెల జరుగుతున్న ఈ సెమినార్ ద్వారా ఎంతోమంది వచ్చి మాట్లాడాలి, ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, వాక్యం చెప్పాలి అని ఈరోజు అన్నగారు ప్రోత్సహిస్తున్న తీరు మీరందరూ చూస్తున్నారు. ఎందుకంటే అందరూ నిలబడాలి, అందరూ చెప్పగలగాలి, అందరూ మాట్లాడగలగాలి, అందరూ చక్కగా దేవుని పనిలో ముందుకు వెళ్ళాలి, ప్రయోజనకరమైన వారుగా మారాలి. ఇక్కడికి వచ్చిన వారంతా ప్రయోజకులు అవ్వాలి తప్ప ఎవ్వరు కూడా మరలా నిష్ప్రయోజనమైన వారుగా తిరిగి వెనక్కి వెళ్ళిపోకూడదు. మిమ్మల్ని ప్రయోజకులుగా చేయడానికే ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ, ఈ సభలన్నీ, ఈ సమావేశాలన్నీ, ఈ కూడికలన్నీ. కనుక ప్రయోజకులుగా మారడానికి ప్రయత్నం చేయండి. ప్రయోజకులుగా మారి ప్రభువుని గణపరచండి. ప్రయోజకులుగా మారి దేవుణ్ణి గణపరచండి. ప్రయోజకులుగా మారి ప్రభు సన్నిధికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఒక మనిషి బ్రతుకున్నప్పుడే అతనిలో ఉన్న మంచి మనం చూడాలి. ఒనేసిము బ్రతుకున్నప్పుడే పౌలు గారు చెప్తున్నాడు, ఒక మనిషి బ్రతుకున్నప్పుడే అతనిలో మంచి లక్షణాలు మనం మాట్లాడాలి. చనిపోయిన తర్వాత మంచోడండి అని చెప్పడం కాదు. బ్రతుకున్నప్పుడు చెప్పలేనప్పుడు చనిపోయిన తర్వాత ఏం చెప్తాం? అది కపటం. కనుక బ్రతుకున్నప్పుడే నీ సహోదరుడు ఎలాంటివాడు, నీ సహోదరులను ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, అతనిలో ఉన్న గొప్ప లక్షణాలు ఏంటి చెప్పు, అతను నిలబెట్టు, బలపరచు. దేవుని కోసం ఉన్నతంగా నిలబెట్టి దేవుని పనిలో ఒక ఆయుధంగా అతను మార్చితే దేవుని కోసం ఒక గొప్ప ప్రయోజకునిగా మారతాడు. అనేక ఆత్మలను రక్షించి దేవుని కోసం ఉన్నతంగా బ్రతుకుతాడు. అంటే ధన్యత మీరందరూ కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.